ప్రయోజకతమైనటువంటి టాలెంట్ ఉన్నా సరే వాడికి చెయ్యాలనేటువంటి ఆసక్తి కానీ ఆ యొక్క మనిషిలో కాన్ఫిడెన్స్ కానీ కష్టం వల్లను చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది. అంటే వాడి స్థాయికి మించినటువంటి నిర్ణయాలు కూడా తీసుకోవాలి అనిపించేది ఎప్పుడంటే కనుక వాడికి భరించలేనటువంటి కష్టం వచ్చినప్పుడు. అది కలగజేసేటువంటి వాడు శని. జ్యోతిష్యం అనేటువంటిది అయ్యా నీకు ఇబ్బంది ఉంది, అది ఏమిటి, నేను బండి మించి పడిపోతానా, మెట్ల మీద జారి పడిపోతానా అనేటువంటిది పక్కకు పెడితే జాగ్రత్త వహించాలి అనేటువంటి జ్యోతిష్యం సూచిస్తుంది. ఇక్కడ సుస్పష్టంగా మనకు కనపడుతున్నటువంటి విషయం. అంటే ఇప్పుడు స్వల్పమైనటువంటి కుజదోషం ఉంటే అది కేవలం ఆరోగ్య వ్యవస్థ మీద, వీడి యొక్క ఆర్థిక వ్యవస్థ మీద ఇబ్బంది చూపిస్తుంది. ఫైనాన్షియల్ ఇష్యూస్లోనూ కొంచెం ఇబ్బంది పడుతూ ఉండడం ఇలాంటివి జరుగుతుంటాయి. అయితే మనం ఈ యొక్క కుజదోషం ఏదైతే వివాహపరంగా మీరు అడిగారో, మ్యారేజ్ ఇష్యూస్ కానీ సంతానపరమైనటువంటి ఇష్యూస్ కానీ రావడానికి కుజదోషం ఎంతవరకు దాని యొక్క ప్రభావాన్ని చూపిస్తుందంటే కనుకను హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద బాక్స్ టైమ్స్. చాలా రోజులు గ్యాప్ తీసుకున్నాం మనం, బట్ ఈసారి నో గ్యాప్. వీఆర్ రెడీ విత్ న్యూ అండ్ ఇంట్రెస్టింగ్ కంటెంట్. సో మనలో చాలామందికి ఒక క్యూరియాసిటీ ఉంటుంది, ఈరోజు నా రాశిఫలం ఎలా ఉంది, నా జాతకం ఎలా ఉంది. అలానే మనం ఎవ్రీ మంత్ చూసుకుంటాము, ఎవ్రీ ఇయర్ కూడా చూసుకుంటాం. సో అసలు ఏంటి గ్రహాలు ఏంటి, అసలు ఈ జ్యోతిష్యం ఏంటి, ఎక్కడో లక్షల కిలోమీటర్ల అవతల ఉన్న గ్రహాలు మన మీద ఎలా ప్రభావం చూపిస్తాయి. సో మనతో ఇప్పుడు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు, వాస్తు పండితులు జొన్నాభట్ల హరిహర శర్మ గారు. గురుగారు స్వాగతం. నమస్తే అండి. నమస్తే. శివార్పణం. గురువుగారు, మనలో ప్రతి ఒక్కరికి ఒక క్యూరియాసిటీ ఉంటుంది, ఈరోజు ఎలా ఉంది, నాకు రేపు ఎలా ఉంటుంది. మనం ప్రతిసారి కూడా రాశిఫలాలు రాగానే చాలా ఇంట్రెస్టింగ్గా అందరూ ప్రతి సండే టీవీ ఛానల్స్కి అతుక్కుపోతారు. సో అసలు జ్యోతిష్యం అంటే ఏంటి, అది మన భవిష్యత్తును ఎలా అంచనా వేయగలుగుతుంది? మంచి ప్రశ్న అండి. ఈ యొక్క రోజుల్లోనూ అందరికీ ఉన్నటువంటి సందేహం, అసలు జ్యోతిష్యాన్ని మనం డిపెండ్ అయ్యి వెళ్ళాలా లేదా. అంటే దీని మీద అవగాహన పెరిగింది, అపోహ కూడా పెరిగింది, అనేక సందేహాలు పెరిగినాయి. దానికి తోడు ఏంటంటే కనుక యూత్ కూడాను ఇప్పుడు ప్రతిదీ కూడాను జ్యోతిష్యాన్ని మీద ఆధారపడే వాళ్ళ యొక్క కెరీర్ని కూడా నిర్ణయించుకునేటువంటి పరిస్థితికి జ్యోతిష్య శాస్త్రం యొక్క ప్రాముఖ్యత పెరిగింది. అంతే కదండి. ఇప్పుడు మనకి ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, యూట్యూబ్లో కానీ ఎక్కడ చూస్తే ఆస్ట్రోటాక్ అలా చాలా యాప్స్ వస్తున్నాయి. ఆ యాప్స్లోని ఎక్కువ అంటే యూత్ ఇప్పుడు డైరెక్ట్ కనెక్ట్ అయ్యేది ఏంటంటే ప్రేమ గురించి. సో మీ ప్రేమ సఫలం కావాలంటే ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, అలా డైరెక్ట్ జ్యోతిష్యంతో లింక్ చేస్తున్నారు. వేదాలు దాంట్లో అంగభాగాలుగా కొన్ని శాస్త్రాలు కూడాను మనకి వేదశాస్త్రంలోనూ చెప్పబడినాయండి. దాంట్లో ప్రధానమైనటువంటిది జ్యోతిష్య శాస్త్రం. జ్యోతిష్యము అంటే కనుక భవిష్యత్తును తెలియజేసేటువంటి ప్రక్రియ అనేటువంటిది మనకి జ్యోతిష్య శాస్త్రం. బ్రహ్మగారి యొక్క నేత్రము నుంచి ఆవిర్భావం చెందినటువంటి శాస్త్రాన్ని జ్యోతిష్య శాస్త్రము అంటారు. అంటే కళ్ళ నుంచి అనేటువంటి మాట ఎందుకు ఉపయోగించారంటే భవిష్యత్తును తెలియజేస్తుంది కాబట్టి అది కళ్ళ నుంచి ఆవిర్భావం చెందింది అనేటువంటి మాట కూడా ఇక్కడ వాడడం జరిగింది. అయితే ఈ యొక్క జ్యోతిష్య శాస్త్రంలో ప్రధానంగా నవగ్రహాల యొక్క సంచార ఫలితాలను సుస్పష్టంగా తెలియచేసేటువంటి ప్రక్రియను జ్యోతిష్య శాస్త్రము అంటారు. మామూలుగా ఈ రోజుల్లో వాడుక భాషలో మనం ధనం మూలం ఇదం జగత్ అంటారు, కానీ వాస్తవానికి ఆ మాట ఏంటంటే గ్రహం మూలం ఇదం జగతు అని చెప్పేసి. అంటే గ్రహాల యొక్క సంచార ఫలితమే యొక్క జగత్తును మొత్తాన్ని నిర్ణయిస్తుంది అని చెప్పేసి అది శాస్త్రవాక్ అన్నమాట. దాని కాస్త మన వాళ్ళు ఏం చేశారంటే ధనంతో మనం నడుస్తున్నాం కదా, అందుకని ధనం మూలం ఇదం జగత్ అని మార్చేశారు. అయితే ప్రతి వాళ్ళు కూడాను ఈ యొక్క జ్యోతిష శాస్త్రం మీదను అవగాహన పెంచుకోవాల్సినటువంటి అవసరం ఇప్పుడు ఉంది. ఎందుకంటే మీరు అన్నట్టుగా యాప్స్ కానీ ఇంటెలిజెంట్ ఆర్టిఫిషియల్ ద్వారా కానీ ఈ యొక్క జ్యోతిష శాస్త్రాన్ని చెప్పేస్తున్నారు. అది ఎంతవరకు సత్యము అనేటువంటిది ఆ జ్యోతిష శాస్త్రం తెలుసుకున్నటువంటి వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది. అంటే ఇప్పుడు మనం చూసుకుంటే అండి, చాలా సందర్భాల్లో ఇంత జ్యోతిష శాస్త్రంలో నిగూఢమైనటువంటి శాస్త్రాన్ని అధ్యయనం చేసినటువంటి మాకే కొన్ని సందర్భాల్లో క్లిష్టతరమైనటువంటి పరిస్థితులు కలుగుతూ ఉంటాయి. అలాంటిది కేవలం ఒక యాప్లోనూ మనం డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ఇవ్వంగానేను అది కరెక్ట్ రిజల్ట్ ఇస్తుందా అంటే కనుక ఇవ్వదనే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే అశ్విని నక్షత్రానికి ఒక ఫండమెంటల్గా అక్కడ ఒక ఫార్మాట్ ఉంటుంది.
అదే కనపడుతుంది. ఎంతమంది అశ్విని నక్షత్ర జాతకులు వచ్చినా సరే, మీరు 80లో పుట్టండి, 90లో పుట్టండి, 2000లో ఓకే పుట్టండి. ఓకే. సో కామన్ ఆ నక్షత్రం బట్టి అంతే కదండి. ఆ కంప్యూటర్లో అది తీసేసుకో. కంప్యూటర్లో మనం ఒక ఫార్మాట్ ఇస్తాం. మీరు ఒక కోడ్ ఎంటర్ చేసిన తర్వాతను అదే ఫార్మాట్ వస్తుంది. ఎంతమంది ఎంటర్ చేసినా అది సంతోష్ కానివ్వండి, అది హరిహర శర్మ కానివ్వండి, అది ఇంకోళ్ళు కానివ్వండి, ఓకే. పేరుతో దానికి సంబంధం లేదు. ఆ కోడ్ ద్వారా అది ఏదైతే తెలియజేయాలనుకుంటుందో అదే చూపిస్తుంది. సేమ్ ఇక్కడ ఈ యొక్క యాప్స్లో కూడా జరిగేటువంటి ఇది ఏంటంటే కనుకను అదే మామూలుగా ప్రతి వారికి కూడాను సామాన్యమైనటువంటి ఫలితాలు ఏవైతే ఉంటాయో మామూలుగా ఇన్ ఫండమెంటల్స్ జనరల్గా ఎలాంటి వస్తే అంతే ఆ ఫండమెంటల్స్ని చూపిస్తుంది తప్ప దాని మీదే ఆధారపడి మన యొక్క జీవితాన్ని మాత్రం ఖచ్చితంగా నిర్ణయించుకోకూడదు. అది మాత్రం ఇక్కడ ప్రధానంగా మనం తెలుసుకోవాల్సిన అంశం. అండ్ ఈ జ్యోతిష్యం వల్ల మనం వ్యక్తిగత జీవితాన్ని అంటే ఫ్యూచర్ అంచనా వేయచ్చా? ఖచ్చితంగా వేయచ్చండి. అసలు మనం జ్యోతిష్యాన్ని బట్టే మన యొక్క జీవితం యొక్క కర్మలు కానీ జీవితంలో కలిగేటువంటి సుఖదుఖాలు కానీ అన్నీ కూడా డిపెండ్ అయి ఉంటాయి. ఓ అదేంటంటే కనుకను ఎలా చెప్పాలి, ఒక అనారోగ్యం వచ్చినప్పుడు సరైనటువంటి వైద్యం తీసుకోకపోతే ఎంత ప్రమాదమో, జ్యోతిష్య శాస్త్రంలో కూడాను సరైనటువంటి అవగాహన లేనటువంటి జ్యోతిష్యాన్ని కూడా మనం పరిగణించుకోవడము మన యొక్క జీవితం మీద అంతే ప్రమాదాన్ని చూపిస్తుందని చెప్పేసి ఖచ్చితంగా మనం చెప్పుకోవాలి. రైట్. అయితే ఈ రోజుల్లో ఏంటంటే కనుక అండి ప్రతి వాళ్ళను చెప్పినటువంటి మాటల్ని నమ్మడం, దాన్ని అసలు వాళ్ళ యొక్క మైండ్ సెట్లోకి మార్చుకోవడము, దానివల్లే ఫస్ట్ ఆఫ్ ఆల్స్ చాలా వారి యొక్క కాన్ఫిడెన్స్ని దిగజార్చుకుంటున్నారు ఈ రోజుల్లో జనాలు. కానీ ఏంటంటే కనుకను సరైనటువంటి గురువు, సరైనటువంటి జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళి వారి యొక్క అవగాహనతో చెప్పినటువంటి ఫలితాలను మనం ఎప్పుడైతే కనుక తీసుకుంటామో ప్రాక్టికల్గా, అప్పుడు ఖచ్చితంగా దాని యొక్క రిజల్ట్స్ అనేటువంటివి మన జీవితంలో కనపడుతూ ఉంటాయి. సో ఈ 21st సెంచరీలో చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి జ్యోతిష్యానికి. మీరు అన్నట్టు ఈ టెక్నాలజీ పెరిగిన తర్వాత, మీడియా పెరిగిన తర్వాత, యూట్యూబ్ ఇవన్నీ వచ్చాక, కాకపోతే కరెక్ట్ మనకి ఆ రైట్ పర్సన్ అనేది అంతే కదండి. కావాలి. ఎస్. అయితే ఇప్పుడు కూడాను మా కన్సల్టెన్సీ మేము తీసుకున్నప్పుడు ఏంటంటే కనుకను చాలా పూజలు చేయించామండి, చాలా చోట్ల జ్యోతిష్యం చెప్పించుకున్నాము, చాలా గుళ్ళకి వెళ్ళాము, అయినా కానీ మాకేమీ కూడా కలిసి రావట్లేదు అంటారు. నేను చెప్పేది ఏంటంటే అండి, ఇప్పుడు కడుపు నొప్పి ఉన్నప్పుడు తలకాయ నొప్పి మాత్రం వేయకూడదు. ఈ రోజుల్లో జనాల్లో జరుగుతున్నటువంటిది ఏంటంటే కనుక అండి, ప్రతి వాడు ఇంటి పక్కన వాడు ఏమంటాడంటే అండి, నేను ఫలానా క్షేత్రానికి వెళ్ళాను, నువ్వు కూడా వెళ్ళిరా మంచి జరుగుతుంది. వాడు ఏ యొక్క సంకల్పంతో వెళ్ళాడో వాడికి ఉన్నటువంటి గ్రహ బలాలకి ఆ యొక్క క్షేత్రం వాడికి అనుకూలించింది, ఆ ఫలితం వాడికి చూపెట్టింది. క్షేత్రానికి వెళ్ళడం తప్పు అనట్లే నేను. నీకు కూడాను అదే మార్గం ఎంచుకోవాలి అంటే కనుకను అది సరైనటువంటి దారి కాదు అని నేను అంటున్నాను. ఒక్కొక్క రోగానికి ఒక్కొక్క వైద్యం ఉన్నట్టే జ్యోతిష్య శాస్త్రంలో కూడా ఒక్కొక్క ఫలితానికి ఒక్కొక్క రకమైనటువంటి మార్గాన్ని మనం ఎంచుకోవాలి. అప్పుడే కరెక్ట్ అయినటువంటి గోల్కి మనం రీచ్ అవ్వగలుగుతాం. సో అసలు జన్మకుండలి బర్త్ చాట్ అని అంటారు కదా, అసలు జన్మకుండలి అంటే ఏంటి? అది ఎలా ఆ యొక్క వ్యక్తికి, ఆ పర్సన్ మీద ఎలా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అది? అసలు మామూలుగా ఏంటంటే కనుక అండి 64 కుండలీలు ఉంటాయి ఒక జాతకము. మనం సంపూర్ణంగా పరిశీలించి 64 మనం ఒక మనిషి యొక్క జీవితాన్ని పరిపూర్ణంగా అంచనా వేయాలంటే 64 చక్రాలను చూడాలని చెప్పేసి జ్యోతిష్య శాస్త్రం చెప్తుంది. అయితే అందులో ఈ జన్మకుండలి కూడా ఒకటా? జన్మకుండలి అనేటువంటిది బేసిక్. ఓకే. అది లేనిదే అసలు ఈ 64 కూడాను దేనికి కూడాను అవసరం రాదు. ఓకే. ఫస్ట్ ఈ జన్మకుండలిని బట్టి, జన్మకుండలి అంటే కనుక దేహము అంటేను ఎవరి యొక్క జాతకుడి యొక్క జాతకాన్ని మనం చూస్తున్నామో వాడి యొక్క మొత్తము జీవితం తెలియాలంటే కనుక ఫస్ట్ జన్మకుండలి కావాలి. ఇంట్రెస్టింగ్. అంటేను వాడు ఎలా ఉంటాడు, వాడి యొక్క స్వభావం ఏంది, వాడి ఆరోగ్యం ఎలా ఉంటుంది, వాడి జీవితంలో ఎదుగుదల ఎలా ఉంటుంది, కష్ట నష్టాలు ఎలా ఉంటాయి, భార్య ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడాను ఏవైనా సరే బేసిక్గా మనకి ఫస్ట్ మొదలు పెట్టాలంటేను మనకి జన్మ చాట్ ఉండాలి. సో అంటే మ్యారేజ్ లైఫ్ ఏదైనా కెరీర్ అంతా జన్మకుండలి ద్వారా తెలుసు. జన్మకుండలి అంటే ఏంటంటే అండి, ఆ మనిషి పుట్టిన తర్వాత ఉండేటువంటి గ్రహస్థితిని జన్మకుండలి అంటారు. దాని దగ్గర నుంచి నవాంశం అని చెప్పేసి ఇంకా లోపలికి వెళ్తూ ఉంటే కనుక ఒక్కొక్క అంటేను ఈ జన్మకుండలి అన్నిటినీ సూచిస్తుంది. ఓకే. ఇంకా మిగతా చక్రాలన్నీ ఏంటంటే కనుక ఇప్పుడు నవాంశ చూసుకుంటే అండి వాడి కెరీర్ని సూచిస్తూ ఉంటుంది. అలా ఒక్కొక్క ఈ 64 చక్రాలు ఏంటంటే కనుక స్పెసిఫిక్గా కొన్ని విషయాలను సూచిస్తాయి. కానీ పూర్తిగా వీడి యొక్క జాతకం తెలుసుకోవాలంటే కనుక జన్మకుండలి అనేటువంటి జ్యోతిష్యుడి ముందు ఉండాలి. ఉంటే మాత్రమే దాన్ని పరిశీలించి ఆ యొక్క గ్రహ సంచారాలను బట్టి వీడి యొక్క ఎదుగుదల కానీ జీవితం యొక్క ఒడుదుడుకులు కానీ ఏ విధంగా ఉంటుందనేటువంటిది జ్యోతిష్యుడు పరిపూర్ణంగా వాడికి చెప్పగలుగుతాడు, వీడు తెలుసుకోగలుగుతాడు. ఓకే. సో ఖచ్చితంగా మనం భవిష్యత్తును అయితే కొంచెం ఓవరాల్గా ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒక సిగ్నల్. మనం ఒక ప్రశ్న వేసుకున్నాం,
జ్యోతిష్యం అంటేనే భవిష్యత్తును తెలియజేసేది. ఓకే. కంప్లీట్గా తెలుసుకోగలం. ఓకే. అయితేను నేను ఇందాక చెప్పా కదండి, ఏదో యాప్స్ ద్వారానో లేదు సరైనటువంటి అవగాహన లేనటువంటి వారి మాటల ద్వారానో జ్యోతిష్యం చెప్పుకుంటే కనుకను అది అంతగా ఉపయోగపడదు. ఎవరైతే కనుక జ్యోతిష్య శాస్త్రం నేర్చుకుని దాంట్లో పరిపూర్ణమైనటువంటి ఆ శాస్త్రాన్ని అవగాహన చేసుకుంటారో వాడు జ్యోతిష్యుడు అవుతాడు. ఓకే. రైట్. అప్పుడు వాడికి కూడా ఏంటంటే అండి, ఆ వాక్కు ఫలించాలంటే దైవారాధన, అనుష్ఠానము అనేటువంటిది కూడా దీంట్లో ప్లస్ పాయింట్ అవుతుంది. అంటే ఇప్పుడు నేను ఒక మాట చెప్పాను, ఆ వాక్కు సిద్ధించాలంటే ఆ మాటకు ఒక బలం ఉండాలి. ఆ బలాన్ని చేకూర్చేది ఏంటంటే కనుక దైవ బలం. అంటే ఈ జ్యోతిష్యుడు అనేటువంటి వాడు కూడాను ఆ మంత్ర సాధన చెయ్యాలి, అలాగే శాస్త్ర సాధన కూడా చేయాలి. ఈ రెండు ఉన్నటువంటి వాడు జ్యోతిష్యుడు అవుతాడు. వాడు చెప్పినటువంటి మాట ఖచ్చితంగా సో వాళ్ళు కూడా నిత్యం అదే పనిలో ఉండాలి. అసలు ఆ గ్రహాలు, దేవారాధన దాన్ని బట్టి. మీకు ఒక మాట చెప్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. బాగా చదువుకున్నటువంటి ఆస్ట్రేలియన్స్ కూడాను రోజుకు ఒక 10 కేసులో 5 జాతకాలు ఇలా చెప్పలేరు. కేవలం ఒక 2-3 జాతకాలు చూస్తారంతే. ఆ జాతకాన్ని చూసేటువంటి సమయంలో జ్యోతిష్యుడి మీద కూడా నా నెగిటివ్ ఫలితం పడుతుంది. ఓకే. ఎందుకంటే దాన్ని పూర్తిగా స్టడీ చేయాలి. ఇప్పుడు జాతకం చూడంగానే అండి ఏదో టక్కుమని చెప్పేసి అక్కడ ఏదో స్క్రిప్ట్ రాసి ఉండదు చూసి చెప్పేయడానికి. ఆ గ్రహాలన్నిటిని కూడా అవగాహన చేసుకోవాలి. అవి ఏ ప్లేసుల్లో ఉన్నాయి, ఆ ప్లేసు ద్వారా వీడి యొక్క జాతకుడి మీద అది నెగిటివ్ చూపిస్తుందా పాజిటివ్ ఫలితాన్ని చూపిస్తుందా అనేటువంటిది అవగాహన చేసుకుని ఇన్ని లెక్కలు చేయాలి. ఈ రోజుల్లో చూసుకుంటే అండి ఎలా అయిపోయిందంటేను, మనకి ఇంటర్నెట్ ఓపెన్ చేయగానే ఏదన్నా చిన్న యాప్ డౌన్లోడ్ చేసుకోవడం ఎంత సింపుల్ అయిపోయిందో, జ్యోతిష్యుడికి ఒక ఫోన్ చేయడం, లేదు వాళ్ళకి డీటెయిల్స్ ఇట్టడం, సాయంత్రం నాకు దాని ఫలితం చెప్పేసేయండి. అదే అంత సులువైనటువంటి విషయం కాదండి. ఫస్ట్ దాన్ని స్టడీ చేయాలి, చేస్తేనే కదా చెప్పేది. ఇప్పుడు అలా చూసి చెప్పేసే కాడికి మా దగ్గరికి ఎందుకు రావడం? ప్రతివాడు ఆ జాతకం చూడంగా అని చెప్పేయచ్చు కదా. అంటే దాన్ని స్టడీ చేయాలి, చేసి పూర్తిగా అవగాహన తెచ్చుకున్న తర్వాత దాంట్లో ఏది తప్పు, ఏది ఒప్పు, ఏది చెప్తే వాడి భవిష్యత్తుకు మంచి జరుగుతుంది. భయపెట్టేటువంటి వాడు జ్యోతిష్యుడు కాదండి. ఒక ఫస్ట్ మాట ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే కనుక, చాలామంది ఏదైనా జాతకం పట్టుకుని రాగానే, అరే నీకు అసలు కెరీర్ బాగాలేదు, నువ్వు ఇంక ఎదగవయ్యా, నీ జీవితంలో ఇంతే అని చెప్పేసి చాలామంది అలా తీసిపడేసినట్టు చెప్తుంటారు. దానివల్ల వాడి యొక్క భవిష్యత్తు మీద చాలా ఇబ్బందులు పడతాయి. కానీ జ్యోతిష్యుడు అనేటువంటి వాడు ఏంటంటే కనుక ఆ ఇబ్బందిని స్వల్పంగా తెలియజేయాలి. నాన్న సంతోష్, కొంచెం నీకు ఈ 2 years బాగాలేదు, కొంచెం జాగ్రత్తగా ఉండు. సో అదొక వార్నింగ్ లాగా ఉండాలి మనకి తెలుసుకోవడానికి. అంతే అండి. ఇప్పుడు జ్యోతిష్యం అంటేనే అదండి, మనకి ముందు ఒక గొంతు ఉంది. నాయన నువ్వు జాగ్రత్తగా, ఆ గొంతు ఉంది, జాగ్రత్తగా చూసుకుని వెళ్ళు. దాంట్లో నువ్వు పడతావా, పక్క నుంచి వెళ్తావా, పైనుంచి బ్రిడ్జ్ వేసుకెళ్తావా అనేటువంటి జ్యోతిష్యం చెప్పదు. అక్కడ గొంతు ఉంది, జాగ్రత్త, టేక్ కేర్, దాన్ని బట్టి నీ యొక్క ప్రణాళికలను సిద్ధం చేసుకో అని చెప్పేసి చెప్తుంది. అదే జ్యోతిష్య శాస్త్రం. సో ఖచ్చితంగా మనం భవిష్యత్తు అంటే మీరు అన్నట్టు ప్రజెంట్ సిచ్యువేషన్స్ అవన్నీ బట్టి చాలామందికి ఆ నెగిటివ్స్, చాలా అపోహలు కూడా ఉన్నాయి, డౌట్స్ అనేవి కూడా పెరిగిపోతున్నాయి. సో ఈ పాడ్కాస్ట్ ద్వారా మనం అవన్నీ కొన్ని అట్లీస్ట్ 1-2 అయినా మన వ్యూవర్స్ కోసం, ఆడియన్స్ కోసం ట్రై టు సాల్వ్ ఇట్. 1-2 కాదు, అసలు దాదాపుగా దీని మీద అవగాహన పెంచాలి, అపోహలు తొలగించాలి. రైట్. ఈ యొక్క పాడ్కాస్ట్ వల్ల ప్రధానంగా చేయాల్సిన సంకల్పం అదే. నా సంకల్పం మనసులో ఉన్నదంతే, మీరు కూడా ఫస్ట్ నుంచి నాకు చెప్తుంది కూడా అదే. అయితే ఎందుకంటే అండి చాలా స్ప్రెడ్ అయిపోతుంది. ఒకప్పుడు చూసుకుంటే మీ నాన్నగారు కానీ మా నాన్నగారు వాళ్ళకి కానీ డేట్ ఆఫ్ బర్త్లు కూడా కరెక్ట్గా రాసుకున్నటువంటి రోజులు. అలాంటిది ఇప్పుడు హాస్పిటల్లో డెలివరీ కాగానే మాకు ఫోన్ వచ్చేది, దానికి కూడా ఒక ముహూర్తం పెట్టుకుంటున్నారు. అది వేరే విషయం లేండి, ఇంకా దాని గురించి మాట్లాడుకుంటేనూ ఇంకా టాపిక్ డైవర్ట్ అవుతుంది. అయితే నేను అనేది ఏంటంటే అండి, అంటే దానికి ఒక ప్రణాళిక ఉంటుంది. జాతకం రాయడానికి కానీ దేనికైనా సరే ఒక ప్రణాళిక అనేటువంటిది ఉంటుంది. పూర్వం ఏంటంటే కనుక అండి, కొంచెం వెనక్కి వెళ్తే కనుకను ఇంటి పురోహితుడు ఉండేటువంటి, ప్రతి ఇంటికి ఆ ఇంటి క్షేమాన్ని కానీ ఇంట్లో ఉన్నటువంటి వారికి ఏ ఇబ్బంది వచ్చినా సరే ప్రధానంగా ఈయనే చూసుకునేటువంటి వాడు. వాళ్ళు ఏవైతే చెప్పేవాళ్ళు కాదు, గురువుగారు మా జాతకం చూడండి, గురువుగారు మాకెలా ఉంది అనేసి అడిగేవాళ్ళు కాదు. ఆయనే ఇంటి పురోహితుడు. ఏంటంటే ఆ ఇంటి క్షేమాన్ని చూసుకునేవాడు. ఏదన్నా మీకు ఏళ్ళనాటి శని స్టార్ట్ అవుతుంది, అయ్యా మీకు కొంచెం ఏళ్ళనాటి శని స్టార్ట్ అవుతుందండి, ఫలానా ఈ పూజ చేసుకోండి అని చెప్పి సూచించేవాళ్ళు. అందుకని జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళాల్సినటువంటి అవసరం వచ్చేది కాదు. వాళ్ళకి జాతకం మీద అంతగా గురిగా దృష్టి పెట్టి దాని మీద అవగాహన పెంచుకునేసే అవసరం కూడా రాలేదు. కానీ ఇప్పుడు ఏంటంటే కనుకను ఇళ్ళే చిన్నవైపోయినాయి, వాళ్ళలో వాళ్ళకే కమ్యూనికేషన్ లేదు.
కాబట్టి ఏమైపోయిందంటే కనుక ఈ జ్యోతిష శాస్త్రం మీద అవగాహన ఈ సోషల్ మీడియా ద్వారా బాగా అంటే పెరిగింది. ఈ మధ్య వచ్చిన లైఫ్లో చాలా చేంజెస్ ఈ టెక్నాలజీ వల్ల. సో ప్రతి ఒక్కరికి అంటే నా గురించి తెలుసుకోవాలి, మా ఇంటి గురించి తెలుసుకోవాలి, నా కెరీర్, నా ఫ్యూచర్, వైఫ్ అంటే వాళ్ళ వైపు నుంచి కూడా మనం తప్పు అని చెప్పలేము. ఎందుకంటే వాళ్ళు సెటిల్ అవ్వాలి అని అనుకునే దాన్ని బట్టి. అయితే అది నేను ఒకటే చెప్పేది, జ్యోతిష శాస్త్రం అనేటువంటిది ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్తుంది. కానీ మనం ఎంచుకునేటువంటి దారిని బట్టి ఆ యొక్క ప్రశ్నకు కరెక్ట్ అయినటువంటి జవాబు వస్తుందని నా యొక్క ఉద్దేశం. సో మనకు మొత్తం 9 గ్రహాలు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అవును. సో ఫస్ట్ మనం ఆదివారం పరంగా అయితే కనుక 11, అదే ఎస్. మామూలుగా శాస్త్రపరంగా అయితే కనుక 9. సో లైక్ మనకు ఫస్ట్ సండే అంటాం. సో ఆదివారం సూర్యుడు. సో అసలు ఫస్ట్ మనకి ఇప్పుడు మనం ఏదైనా టెంపుల్కి వెళ్తే నవగ్రహాల్లో కూడా మధ్యలో సూర్యుడు ఉంటాడు. సో మన సోలార్ సిస్టంలో ఎలా అయితే సన్ మధ్యలో ఉంటాడో, సో కొంచెం ఫస్ట్ మనం సూర్యుడితో స్టార్ట్ చేద్దాం. అసలు సూర్యుడు ఎలాంటి ప్రభావం చూపిస్తాడు మన మీద, ఇంపార్టెన్స్ ఏంటి సూర్యుడి యొక్క ఇంపార్టెన్స్? సూర్యుడు అనేటువంటి వాడు గ్రహ నాయకుడు. ఓకే. ఈ నవగ్రహాలన్నిటికి కూడాను నాయకుడు ఎవరంటే కనుక సూర్యగ్రహం. ఓకే. అందుకని ప్రధానంగా మనం సూర్యగ్రహానికిను ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాము. అయితే ఈ యొక్క సూర్యుడు ఏంటంటే కనుక ఆత్మస్థైర్యాన్ని, ఆత్మకారకుడు అంటారు సూర్యుడిని. సూర్యుడు ఏంటంటే కనుక ఆత్మస్థైర్యాన్ని, మనోధైర్యాన్ని, జీవితంలో కీర్తి ప్రతిష్టలను, ఆరోగ్యాన్ని అనుగ్రహించేటువంటి వాడు. ఇప్పుడు మనం ఆధునికంగా కూడా చూసుకుంటేనే ఇవన్నీ శాస్త్రంలో చెప్పినవి. అఫ్ కోర్స్ మనం ఎప్పుడైనా వర్షాలు బాగా పడే 2 రోజులు సూర్యుడు రాకపోతేనే డల్ అయిపోతుంది ఎన్వైరన్మెంట్ అంతా. ఎప్పుడైనా సరేను సూర్యుడి యొక్క సంచారం అనేటువంటిది ఎన్నో సంవత్సరాల క్రితము మన యొక్క పురాణ శాస్త్రంలో చెప్పింది. కానీ ఇప్పుడు అవే కూడాను మనకు సూర్యుడిలో కూర్చోండి మీకు ఆరోగ్యం, డి విటమిన్ పెరుగుతుంది, అది ఇదని చెప్తున్నారు. మనకి ఎప్పుడో సూర్యోపాసన చేయాలి అని చెప్పేసి పొద్దున్నే లేవంగానే ఏం చేయాలంటే సంధ్యావందనం అన్నారు. సంధ్యావందనం అంటే కనుక సంధ్యలో ఎవరుంటారు? ప్రాతఃసంధ్య, మాధ్యాహ్నిక సంధ్య, సాయం సంధ్య. ఈ సంధ్యలు అనేటువంటిది ఎలా నిర్ణయిస్తామంటే సూర్య సంచారాన్ని బట్టి. ఓకే. సూర్యుడు ఉదయిస్తే ప్రాతఃసంధ్య, మధ్యాహ్న కాలానికి మధ్యలోకి వస్తే కనుక మాధ్యాహ్నిక సంధ్య, అస్తమించేటువంటి సమయంలో ఉండేటువంటి సూర్యుడిని సాయం సంధ్య అంటున్నాం. ఈ కాలాలని మనం ఎందుకు పూజించాలంటే కనుకను సూర్యుడి యొక్క అనుగ్రహం అంటేను ఆ యొక్క ఇంపాక్ట్ మన మీద పడడం వల్లను ఆరోగ్య సిద్ధి, దృఢ దేహారోగ్యం కలుగుతుంది అని చెప్పేసి శాస్త్రం చెప్తుంది. అలాగే మనం కూడా జ్యోతిష శాస్త్రపరంగా చూసుకుంటే కనుక సూర్యుడు ఆత్మస్థైర్యాన్ని, కాన్ఫిడెన్స్ లెవెల్స్ని పెంచుతూ ఉంటాడు. సూర్య ఆరాధన చేయడం వల్ల, సూర్యుడు మన యొక్క జీవితంలో ఉండడం వల్ల. ఓకే. మనకి అంటే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వండి అని, అర్ఘ్యం ఇవ్వండి. దాని వల్ల అంటే ఎలాంటి యూజెస్ ఉంటాయి? అర్ఘ్యం అంటే కనుక సూర్యుడు తాపాన్ని పెంచుతూ ఉంటాడు. సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం వల్ల ఏంటంటే కనుక అండి, సూర్యుడు ఉదయించేటప్పుడు కొన్ని రాక్షసులు ఉదయించకుండా ఆపుతారంట. ఓకే. ఎందుకంటే కనుకను ఈ యొక్క ఋషులు కానీ, బ్రాహ్మలు కానీ దేవతలను ఉద్దేశించి తపస్సును కానీ, పూజను కానీ చేసేది ఎప్పుడు సూర్యుడు ఉదయించిన తర్వాత, అర్ధరాత్రి సమయంలో చేయరు. కాబట్టి ఈ యొక్క సూర్యుడు ఉదయిస్తే వీళ్ళు పూజలు చేస్తారు, మా బలం తగ్గుతుందనేటువంటి భావనతోటి రాక్షసులు ఆ సూర్యుడిని ఉదయించకుండా అడ్డుకుంటారంట. అందుకనే పొద్దున పూట చేసేటువంటి సంధ్యావందనంలో ఇచ్చేటువంటి అర్ఘ్యం వల్ల ఆ రాక్షసులకి ఈ యొక్క అర్ఘ్యము బాణముల వలె వెళ్ళి వాడిని సంహరించి సూర్యుడు ఉదయించడానికి సహాయపడతాయని చెప్పేసి భావన. అంటే కాలచక్రం స్తంభించకుండా ఉండడానికి ఈ యొక్క సూర్యోపాసన అనేటువంటిది చెయ్యాలి. సో మీరు చెప్పినట్టు ఒకటి కాన్ఫిడెన్స్ పెరగడంలో సూర్యుడి పాత్ర ఉంటుంది, నెక్స్ట్ హెల్త్ విషయంలో ఉంటుంది. ఇంకా గురువుగారు? ఆత్మస్థైర్యాన్ని, అలాగే జీవితంలో కీర్తి ప్రతిష్టలు, జీవితంలో ఉన్నతి, మంచి ఫేమ్ రావాలన్నా ఇవన్నీ కూడాను సూర్యుడి యొక్క ఆధీనంలోనే ఉంటాయి. ఓకే. అదేవిధంగా రాజకీయ రంగంలో కూడాను ఉన్నతి స్థితి చేకూరాలంటే, ఒక మంచి లీడర్ అవ్వాలి, లీడర్షిప్ క్వాలిటీస్ అవన్నీ సూర్యుడి యొక్క ఆధీనంలోనే ఉంటాయి. ఓకే. ఇక మనం రెండో గ్రహం చూసుకుంటే చంద్రగ్రహం. ఓకే. ఈ చంద్రుడు ఏంటంటే కనుక అండి మనఃకారకుడు. ఈ యొక్క రోజుల్లో అందరికీ లేనటువంటిది ఏంటంటే కనుక అండి డబ్బు ఉంది, మనశ్శాంతి లేదు. ఈ మనశ్శాంతిని కలగజేసేటువంటి వాడెవరంటే కనుక చంద్రగ్రహం. అలాగే రెండోది కూడా లేదు, కుటుంబ సౌఖ్యం. ఒకప్పుడు ఏంటంటే కనుక అండి ఆర్థిక వ్యవస్థలు చాలా దిగజారి ఉన్నా సరేను కుటుంబ వ్యవస్థలు చాలా బాగుండేది. ఒకళ్ళకి ఒకళ్ళు సపోర్టివ్గా ఉంటూ ఆ కుటుంబాన్ని నడిపించుకుంటూ ఆనందంగా ఉండేవాళ్ళు. వచ్చింది 1000 రూపాయలైనా 10,000 ఇప్పుడు లక్షల్లో కోట్లలో సంపాదిస్తున్నా లేనటువంటిది ఏంటంటే మానసిక ప్రశాంతత, కుటుంబ సౌఖ్యత.
ఈ రెండు లేకపోవడం ప్రధానంగా దంపతుల మధ్య అన్యోన్యత కూడా చాలా దిగజారిపోతూ వస్తుంది రాను రాను. ఇవన్నీ కూడా అనుగ్రహించేటువంటి వాడు చంద్రగ్రహం. Okay. అలాగే మంచి వాక్కును, ఓకే. అంటే ఈ రోజుల్లో చూసుకుంటే కనుక మనకి ఎంత వక్త ఉన్నా అది సరైనటువంటి సమయంలో సరైనటువంటి విధానంలో బయటికి అంటే మనం రాకపోతే ఎప్పుడు ఎలా మాట్లాడాలి, ఎలా వ్యవహరించాలి, నడవడిక ఒకలాంటి కమ్యూనికేషన్. అంతే అండి. కమ్యూనికేషన్ స్కిల్స్ ఇప్పుడు తగ్గిపోయినాయి కదా. ఒకప్పుడు ఏంటంటే మన పెద్దవాళ్ళందరినీ చక్కగా పలకరించుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు మనకు నామోషి. ఒకళ్ళని పలకరించాలంటే అది ఏదో తెలియనటువంటి ఒక ఈగో కానీ ఒకటి ఏదో రకమైనటువంటి అడ్డు కూడా మనకు ఉంది కొత్త వాళ్ళని పలకరించాలంటే. ఒకప్పుడు ఏంటంటే కనుక మన వాళ్ళు చక్కగా అందరిని పలకరించేవాళ్ళు, రోజు పలకరిస్తూ. ఈ యొక్క వాక్సిద్ధి కానీ మనిషి యొక్క నడవడికను కానీ మన నిర్ణయించేటువంటిది చంద్రగ్రహం. సో మన హ్యాపీనెస్ అండ్ మనం ఎలా మాట్లాడతాము అండ్ ఫ్యామిలీ ఎన్వైరన్మెంట్, కుటుంబం గురించి, కుటుంబ వ్యవస్థను కూడా, హ్యూమన్ రిలేషన్స్. అని సో ఇవంతా చంద్రుడు వల్ల ఉంటుంది. చంద్రుడి యొక్క ఆధీనంలో ఉంటుంది. అంటే సో ఇవన్నీ బేసిక్స్. ఇప్పుడు ఒక మనిషి జీవితంలో ఏదైనా సంతోషంగా లేడు, ముఖ్యంగా సెల్ఫ్ హ్యాపీనెస్ అనేది లేకపోతే, అంటే మనశ్శాంతి లేకపోతే. ప్రతి మనిషి యొక్క జీవితంలో రెండు ఫేసెస్ ఉంటాయి. అవును. ఒకటి బహిరంగ మనం అందరికి చూపెట్టేది, ఒకటి అంతర్గతంగా ఉండేది. ఈ బహిరంగంగా చూపెట్టేది అందంగా ఉన్నా లేకపోయినా దాన్ని నటించైనా వీడు అందంగా చూపెట్టాలనుకుంటాడు. ఈ రెండో ఫేజ్ ఏంటంటే కనుక వాడొక్కడికే కనపడుతుంది. అంటే వాడి యొక్క ఇంటి తలుపు వేసిన తర్వాత ఇంట్లో ఉన్నటువంటి వ్యవస్థను వాడొక్కడు మాత్రం అనుభవిస్తాడు. అది ఆనందంగా ఉన్నా దుఃఖంగా ఉన్నా. కాబట్టి ఈ యొక్క వ్యవస్థను ఏదైతే రెండో వ్యవస్థ మనిషికి ప్రధానమైనటువంటిది ఉన్నదో అది ఆడ కానీ మగ కానివ్వండి ఎవరైనా సరే. ఇప్పుడు ఏంటంటే కనుక ఆడవాళ్ళు కూడా జాబ్స్కి వెళ్తున్నారు, మగవాళ్ళు వెళ్తున్నారు. ఇంటికి వచ్చిన తర్వాత ఎవరు కూడా హ్యాపీగా లేరు. ఎప్పుడు పొద్దున అవుతుందో ఎప్పుడు జాబ్కి వెళ్దాం అనేటువంటి దాని మీద ఫోకస్ ఉన్నారు. ఎందుకంటే ఇదంతా ప్రభావం చంద్రుడి మీద ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. చంద్రారాధన చేయడం వల్ల ఏంటంటే, అందుకే మీరు మనకి ఎప్పుడైనా కానీ లైక్ పౌర్ణమి ఉన్నప్పుడు అలా చూస్తూ ఉంటాం, ఆ హ్యాపీనెస్ అనేది కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు అందుకని మనం ఏకాదశి ఉపవాసం అంటారు. ఈ ఏకాదశికి ఎందుకు చెప్పారంటే కనుక చంద్రుడు పరిపూర్ణమైనటువంటి కళలు వస్తాయి. అంటే ఈ యొక్క చంద్ర సంబంధితంగానే మనిషి యొక్క జీవితంలో శరీరంలో మార్పులు వస్తాయని చెప్పేసి మన పురాణ శాస్త్రాలు ఎప్పుడో గ్రహించాయి. అందుకని అప్పుడు మాత్రమే ఫాస్టింగ్ చేయమన్నారు. ఎందుకంటే కనుక ఈ శరీరంలో జరిగేటువంటి మార్పులన్నీ కూడాను ఇది కంప్లీట్గా స్వీకరించడానికి, శరీరం రెడీ అవ్వడానికి ఆ రోజు ఫాస్ట్ చేయమన్నారు. చేసిన తర్వాత నుంచి మళ్ళీ చంద్రకళలు పూర్తిగా పెరుగుతాయి. అంటే వీడి యొక్క బుద్ధి కూడాను కొంచెం అప్పటి నుంచి ఆ చంద్రకళలను బట్టి వక్రీకరిస్తూ ఉంటుంది అని చెప్తుంటారు. కొంతమందికి మనం చూస్తుంటే కనుక పెద్దవాళ్ళు కూడా మాటల్లో అంటారు, ఏరా అమావాస్య పౌర్ణమికి కొంచెం ఇలా చేస్తున్నాను. ఎందుకంటారంటే కనుక దాని ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. సో డైరెక్ట్ అది ఒకటి ఇందాక మీరు అన్నట్టుగా బర్త్ చార్ట్ లోను ఈ యొక్క చంద్రుడు ఉన్నటువంటి స్థానాన్ని బట్టి కూడా దీని సో ప్రభావం మనకి ఉంటుంది. సన్ మూన్ కంప్లీటెడ్ నెక్స్ట్ ట్యూస్డే అంటాం, సో మంగళవారం. సో కుజగ్రహం అంటే సో అసలు కుజగ్రహం ఎలా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు మనుషులు, మనం ఎలా ఇన్ఫ్లుయెన్స్ అవుతాం? కుజగ్రహము అనేటువంటిది ప్రధానంగా మనిషి యొక్క జీవితంలో ఈ రోజుల్లో పెరుగుతున్నటువంటిది రుణబాధ, లోన్స్. డిపెండ్ పూర్తిగా మనిషి యొక్క ఆర్థిక వ్యవస్థలు పెరగడానికి ప్రధానమైనటువంటి కారణం అప్పు. రైట్, అంతే కదండి. ఇప్పుడు ప్రతి వాడి దగ్గరికి డబ్బు ఉంది, కానీ గట్టిగా వెళ్ళి అడిగితే కనుక ఎవరి దగ్గర డబ్బు లేదు. అందరం అప్పుల మీద ఈఎంఐల మీద రొటేషన్ అవుతుంది. అంతే కదండి. నేను అంటుంది ఏంటంటే కనుక రుణకారకుడు కుజుడు. ఇక రాను ఏంటంటే కనుకను ఈ యొక్క గ్రహాల్లో కూడా శుభగ్రహాలు పాపగ్రహాలు అనేటువంటి ఉంటాయి 9 గ్రహాలు. దాంట్లో కుజుడు పాపగ్రహం. ఈ యొక్క కలి ప్రభావం వల్ల ఏంటంటే కనుక పాపగ్రహాల యొక్క ప్రభావం కూడా చాలా మనిషి యొక్క జీవితం మీద ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది. ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి దాంట్లో చంద్రుడు శుభగ్రహం. శుభగ్రహాలు ఏంటంటే కనుకను ఫలితాన్ని చూపెట్టలేవు కలియుగంలో. కాబట్టి పాపగ్రహాల యొక్క ప్రభావం అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. దాంట్లో ప్రధానంగా మనకి ఈ యొక్క రోజుల్లో కనపడుతున్నటువంటిది కుజుడి యొక్క ప్రభావం. రుణబాధ, నరదృష్టి బాధ, శత్రుబాధ, ఈ మూడింటిని కలగజేసేటువంటి వాడు కుజుడు. అలాగే క్యాన్సర్ వంటి మహారోగాలు మన యొక్క జీవితంలో వర్తించడానికి కారకత్వుడు కూడాను కుజుడు. కుజుడు రోగకారకుడు అంటారు. రోగము, రుణము, శత్రువు, ఈ 3 కారకత్వాలకు కూడాను కుజుడు అధిష్టానుడు. సో ఇప్పుడు మన ఆర్థిక స్థితి ఎలా ఉంది అనేది ఇప్పుడు ఆ కుజగ్రహాన్ని ఆ బర్త్ చార్ట్ లో చూస్తే అర్థమవుతుంది. అంతే అండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. అయితే ఈ యొక్క రుణబాధలు కూడాను మనం చూసుకుంటే ఇప్పుడు టెక్నాలజీ చాలా పెరిగింది. ఒకప్పుడు ఇంత వైద్య సదుపాయం లేదు, కానీ దాదాపుగా
ఒక పెద్ద రోగం మినహాయించి మిగతావన్నీ కూడా ఇంటి చికిత్సతోటే ఒకప్పుడు పూర్తయిపోయాయి. అలాంటిది ఈ రోజుల్లో ఏంటంటే కనుక తుమ్మిన దగ్గిన ఒక ట్యాబ్లెట్ వేసుకున్నా సరే అది వారం 10 రోజుల్లో కూడా మన మీద ప్రభావం చూపెట్టలేకపోతుందంటే కనుక ఇక్కడ వైద్య సదుపాయం సరిగ్గా లేదని కాదు, దీని యొక్క ప్రభావం అనేటువంటిది పెరుగుతూ పోతుంది. ఓకే. కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి. ఇప్పుడు వైద్య సదుపాయం సో గ్రహం ఇన్ఫ్లుయెన్స్ అనేది మన మీద పెరుగుతుంది ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అదే ఇందాక చెప్పాను ఒకటే మాట, గ్రహం మూలం ఇదం జగత్. జగత్. ఈ గ్రహాల యొక్క ఆధీనంలోనే జగత్తు మొత్తం కూడా నడుస్తుంది. ఇంపాక్ట్ అనేటువంటిది జ్యోతిష శాస్త్రపరంగా చెప్పాలంటే కనుక మనుష్యుల మీద ఎంత ఉంటుందో ఈ యొక్క గ్రహ సంచారాల ఫలితము ఈ యొక్క దేశం మీద, ప్రపంచం మీద, విశ్వం మీద కూడా ఖచ్చితంగా ఉంటుంది. అందుకనే గ్రహణాలు వచ్చినప్పుడు అలాగే ఏదన్నా ఈ యొక్క షడ్గ్రహ కూటములు కానీ మిగతా వచ్చినప్పుడు ఏంటంటే కనుక జ్యోతిష్య పండితులు సూచిస్తూ ఉంటారు, కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఈ యొక్క గ్రహణం తర్వాత అగ్ని ప్రమాదాలు కానీ జరుగుతూ ఉంటాయి. మనం 2019లో కూడా చూసుకుంటే సూర్యగ్రహణము అవ్వంగానే షడ్గ్రహ కూటమి వచ్చి చాలామంది కొట్టిపడేశారు. దీనివల్ల ఏదో రకమైనటువంటి విపత్కర పరిస్థితులు వస్తాయని చెప్పేసి చాలామంది జ్యోతిష్యులు చెప్పారు. ఎవరు పెద్ద లైట్ తీసుకున్నారు అంటే అది ఏ రకంగా వస్తుందనేటువంటిది పక్కన పెడితేను ఖచ్చితంగా జ్యోతిష్యం అనేటువంటిది అయ్యా నీకు ఇబ్బంది ఉంది, అది ఏమిటి, నేను బండి మించి పడిపోతానా, మెట్ల మీద జారి పడిపోతానా అనేటువంటిది పక్కకు పెడితే జాగ్రత్త వహించాలి అనేటువంటి జ్యోతిష్యం సూచిస్తుంది. ఇక్కడ సుస్పష్టంగా మనకు కనపడుతున్నటువంటి విషయం. అలా మనకి ఈ యొక్క కుజదోషం అనేటువంటిది కూడాను ప్రధానంగా ఆరోగ్యం మీద, ఇందాక మనం ఇంకొక మాట మాట్లాడుకోవాలి, వివాహ వ్యవస్థ మీద కూడాను ఈ యొక్క కుజుడి యొక్క ప్రభావం చాలా. ఇది అంటే మన ఆడియన్స్లో వ్యూవర్స్లో కూడా చాలా సందేహం ఉంది. అంటే నాకు కుజదోషం ఉందా, అంటే నాకు పెళ్ళి కాదా, అసలు కుజదోషం అంటే ఏంటి? ప్రతి ఒక్కరికి ఉంటుంది ఆ కుజదోషం అనేది. ఉంటుంది. అయితే ఇప్పుడు జ్వరాల్లో చాలా రకాలు ఏమండి, నార్మల్గా మనకు వచ్చేటువంటి టెంపరేచర్, దాని తర్వాత మనకి ఇతరత్ర జ్వరాలు ఉంటాయి. సేమ్ అదే విధంగా గ్రహదోషాల్లో కూడాను దీని యొక్క ప్రభావం ఎంతవరకు ఉంది? ఓకే, బేసిక్గా ఉందా కుజదోషం? 10%, 20%, 30% కదండి, ఆ పర్సంటేజ్ బట్టి ఆ కుజదోషం ఎస్టిమేట్ చేయొచ్చు. అంతే. ఓకే. అయితే ఇప్పుడు స్వల్పమైనటువంటి కుజదోషం ఉంటే అది కేవలం ఆరోగ్య వ్యవస్థ మీద, ఓకే, వీడి యొక్క ఆర్థిక వ్యవస్థ మీద ఇబ్బంది చూపిస్తుంది. ఓకే, ఫైనాన్షియల్ ఇష్యూస్లోనూ కొంచెం ఇబ్బంది పడుతూ ఉండడం ఇలాంటివి జరుగుతుంటాయి. అయితే మనం ఈ యొక్క కుజదోషం ఏదైతే వివాహపరంగా మీరు అడిగారో, మ్యారేజ్ ఇష్యూస్ కానీ సంతానపరమైనటువంటి ఇష్యూస్ కానీ రావడానికి కుజదోషం ఎంతవరకు దాని యొక్క ప్రభావాన్ని చూపిస్తుందంటే కనుకను కుజదోషాన్ని జ్యోతిష శాస్త్రంలో 3 విభాగాలుగా మనం అంచనా వేయాలి. ఓకే. ఇది ఎవరికి తెలియదు ఈ రోజుల్లో. ఏంటంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్స్ మీరు ఇందాక చెప్పినట్టుగా ఫస్ట్ యాప్లో చూపెట్టేసుకునేసి వీళ్ళకి కంగారు పడిపోతుంది, మాకు కుజదోషం ఉందండి. ఇప్పుడు వాళ్ళు మ్యాట్రిమోనీ సైట్లలో కూడా ఏంటంటే వీళ్ళ డీటెయిల్స్ అప్లోడ్ చేయంగా నేను ఆటోమేటిక్గా కుజదోషం అని చెప్పేసి రెడ్ లైట్ తోటి ఇట్లా వెలుగుతూ ఉంటుంది. అనగానేను వీళ్ళకి ఒక భయం, సో స్కిప్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఇటుపక్క చూసే వాళ్ళకి ఎవరైతే కనుక ఆ మ్యాచ్ని చూస్తున్నారో వాళ్ళకి దాని మీద అవగాహన లేదు. ఈ పెట్టినటువంటి వాళ్ళకి కూడాను అవగాహన లేదు. కానీ ఏంటంటే నాకు కుజదోషం ఉంది, అదొకటి తెలుసు. అది ఎంతవరకు వర్తిస్తుంది, దీని ప్రభావం ఎంతవరకు వాడి జీవితం మీద ఉంటుంది, ఇంకా రాను ఎంత దిగజారిపోతుందంటే వాడి మాట వీటి మాట పెరిగి కుజదోషం మీద ఉన్నటువంటి హైప్ పెరిగిపోతుంది. ఒకడేమంటాడు, అసలు కుజదోషం ఉన్నటువంటి వాడిని చేసుకుంటే నీ కెరీరే పడిపోతుంది, నీకు జీవితంలో అసలు ఎదుగుదల ఉండదు. ఇవన్నీ ఎవరు చెప్పారు? జ్యోతిష శాస్త్రం ఏం చెప్పలేదే. జ్యోతిష శాస్త్రము అనేటువంటిది ప్రతిదానికి కూడాను ఒక పరిహారం చెప్పింది, రెమెడీ చెప్పింది. అయితే ఈ యొక్క కర్మ ప్రారంధాలన్నీ కూడా అనుభవించడానికి నవగ్రహాలు ప్రధానమైనటువంటి అంశాన్ని చూపిస్తాయి మనిషి జీవితంలో. ఇప్పుడు మీరు ఒక కర్మం చేశారు, అది మంచిది కానివ్వండి చెడు కానివ్వండి, దాని యొక్క ఇంపాక్ట్ అనేటువంటిది మీ మీద చూపెట్టాలంటే కనుక దేని ద్వారా? నవగ్రహాలు. అంతే కదండి, ప్రతిదీ కూడాను. ఇప్పుడు మీరు ఒక దానం చేశారు, ఆ దాన ఫలితం అనేటువంటిది మీ దగ్గర వరకు ఎలా చేరుతుంది? గ్రహాల వల్ల చేరుతుంది. ఏ రకంగా చేరుతుంది? మీ ఇంట్లో ఏదో శుభ కార్యక్రమం రావడము, మీరు ఆర్థికంగా ఎదగడము, లేకపోతే మీ యొక్క జీవితంలో సుఖ సంతోషాలు ఉండడము, ఈ రకంగా మార్పులు చెందుతూ ఆ యొక్క గ్రహాలు అనేటువంటివి మీ యొక్క జీవితం మీద ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నాయి. అలాగే ఈ యొక్క కుజదోష ప్రభావం కూడా ఏంటంటే కనుక ఎంత స్థాయిలో ఉందనేటువంటిది ఎవరికి తెలుస్తుందంటే జ్యోతిష్య పండితుడు తెలుస్తుంది, మనలో మనం నిర్ణయించుకోవడానికి లేదు. సో కుజదోషం ఉంది లేదు అనేది ఫస్ట్ వాళ్ళు జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళేసి ఆస్ట్రాలజర్ దగ్గరికి వెళ్ళి అప్పుడు తెలుసుకోవాలి, దాన్ని బట్టి ప్రొసీడ్ అవ్వాలి. కొన్ని కుజదోషాలకి ఏంటంటే అండి పరిహారం లేదు. ఓకే, అంటే తీవ్ర స్థాయిలో కుజదోషం ఉంటే కనుక దానికి పరిహారం లేదు. కానీ దాదాపుగా
80% కుజదోషాలకి ఏంటంటే కనుక ఖచ్చితంగాను పరిహార మార్గం అనేటువంటిది ఉంది. ఓకే. తద్వారా మన యొక్క కుజశాంతిని చేయడం వల్లను మనం వివాహపరమైనటువంటి ఇబ్బందులు కానీ సంతానపరమైనటువంటి ఇబ్బందులు కానీ తొలగించుకోవచ్చు. ఓకే. అది ఎప్పుడు తెలుస్తుందంటే కనుక జన్మ చాట్ చూసిన తర్వాత మనం ఆ యొక్క కుజుడు ఉన్నటువంటి స్థానాన్ని బట్టి మనం నిర్ణయించి చెప్పగలుగుతాం. ఇవేవీ లేకుండా మనం ఏదో కేవలం కుజదోషం ఉంది అనేటువంటి మాట వినంగానే భయపడడం అనేటువంటిది సిల్లీ థింగ్ అని చెప్పేసి చెప్పుకోవాలి. సో కుజుడి విషయానికి వస్తే మీరు అన్నట్టు రోగం ఆరోగ్యం గురించి, ఆరోగ్యం రుణ బాధల గురించి, శత్రు బాధలు. శత్రువులు అంటేను ఈ రోజుల్లో నరదృష్టి. చాలా మంది భయపడుతున్నటువంటి నరదృష్టి బాధ. నరదృష్టి అంటే కనుక శత్రువుల్ని కూడాను 2 విధాలుగా మనకి శాస్త్రం చెప్పింది. అంతఃశత్రువులు, బహిష్శత్రువులు అని చెప్పేసి. బహిష్శత్రువులు అంటే కనుక ఎదురుగుండా వాడు కనపడతాడు, అరే వీడి వల్ల మనకి ఏదో ప్రమాదం ఉంది, వీడేదో మనకి హాని చేద్దాం అనుకుంటున్నాడు అని చెప్పేసి మనకు ఒక అవగాహన వస్తుంది. అంతఃశత్రువు అనేటువంటి వాడిని అంచనా వేయడం ఎవరి తరం కాదు. ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడు అన్నట్టుగా ఈ అంతఃశత్రువు అంటే ఎవరయ్యా అంటే కనుక మన బంధువులు, మన చుట్టుపక్కల ఉన్నటువంటి మిత్రులు, మనం ఎవరైతే మనవాడు అనుకుంటామో వాడి వల్ల వచ్చేటువంటి ప్రమాదాలని, అంటే మనల్ని చూసి ఆ డెవలప్మెంట్ తట్టుకోలేనటువంటి ఈ రోజుల్లో జరుగుతుంది అదే కదండి. దాదాపుగా అందరూ బాధపడుతుంది కూడా అదే. దీని యొక్క ఇంపాక్ట్ ఏంటంటే కనుక రోగ బాధల చేతను ఈ నరదృష్టి వల్ల వచ్చేటువంటిది ఏంటంటే రోగ బాధ. అంటే వాడి యొక్క డైరెక్ట్గా వాడి నుంచి వచ్చేటువంటి ప్రభావం, ఆ దృష్టి ప్రభావం వల్ల ఏమవుతుందంటే ఇంట్లో గందరగోళమైనటువంటి వాతావరణం ఏర్పడడం, వీడికి అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడడం, రుణ బాధలు పడడం, ఈ 3 కూడాను కుజుడి యొక్క ప్రభావమే. ఓకే. సో నెక్స్ట్ బుధగ్రహం, మర్క్యూరీ, రైట్? సో బుధుడు ఎలాంటి ప్రభావం చూపిస్తాడు? బుధగ్రహం అనేటువంటిది బుధుడు వ్యాపారకారకుడు. ఓకే. వ్యాపార రంగంలో, బిజినెస్ రంగంలో కానీ, షేర్ మార్కెటింగ్లో కానీ, ఇన్వెస్ట్మెంట్స్లో కానీ మనకి మంచి రాబడి కావాలన్నా, మంచి ఎదుగుదల ఉండాలన్నా బుధుడి యొక్క అనుగ్రహం ఉండాలి. ఓకే. ముందుగా మనం ఎవరన్నా వచ్చి నాకు ఏ యొక్క కెరీర్ వైజ్ కానీ నాకు సూటబుల్ అవుతుందండి, నేను ఉద్యోగ రంగంలో బాగా జాబ్స్ వంటి వాటిల్లో నేను రాణించగలుగుతానా, లేదు బిజినెస్ రంగంలో రాణించగలుగుతానా అంటేను బుధుడి యొక్క బలాన్ని మేము ఫస్ట్ చూస్తాం. ఓకే. చూసి వీడి బిజినెస్ రంగంలో ఏ విధంగా ఎదుగుదలను పొందుతాడు అనేటువంటిది నిర్ణయించి అసలు కలిసి వస్తుందా రాదా. చాలామంది ఏంటంటే ఈ రోజుల్లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు, 100లో 10 మందికి కలిసి వస్తుంది, అంతే, మిగతా వాళ్ళకి కలిసి రావట్లేదు. ఎందుకంటే బుధుడి యొక్క బలం లేకపోతే. ఓకే. దాంట్లో ఏంటంటే కనుక ఫస్ట్ హైప్ చూపిస్తాడు, చూపెట్టి పూర్తి తారాస్థాయికి తీసుకెళ్ళిన తర్వాత నష్టాన్ని కలగజేస్తాడు బుధుడు బాలేకపోతే. అంటే దీంట్లో కూడా ఏంటంటే కాంబినేషన్స్ ఉంటాయి. బుధుడు ఏంటంటే కనుకను కంప్లీట్గా ఒక ఫలితాన్ని చూపెట్టలేడు. ఆయనతో పాటు ఏ యొక్క గ్రహం యొక్క కాంబినేషన్ ఉంటుందో దాన్ని బట్టి దీంట్లో ఎదుగుదల అనేటువంటిదా, నష్టం అనేటువంటి 2 గ్రహాలు 3 గ్రహాలు కాంబినేషన్ బట్టి మనం ఆ యొక్క ఫలితాన్ని అనేటువంటిది కంప్లీట్గా చెప్పగలుగుతాం. అయితే ఓవరాల్గా చూసుకుంటే కనుక బుధుడు ఐశ్వర్యకారకుడు. ఓకే. అలాగే ఎడ్యుకేషన్ వైజ్గా ఓకే, పిల్లలు ఉన్నతమైనటువంటి విద్యల్లోనూ ఎదుగుదల పొందాలంటే కనుక బుధుడి యొక్క అనుగ్రహం కావాలి. ఓకే. మన యొక్క విద్యారంగంలోనూ అన్ని విధాలుగా పోటీ రంగ పరీక్షల్లో కానివ్వండి, అంతే ప్రతి దాంట్లో కూడాను బుద్ధికారకుడు బుధుడు. ఈ యొక్క విద్యారంగంలోనూ మంచి ఎదుగుదల రావాలన్నా కూడాను బుధుడి యొక్క ఆధీనంలోనే ఉంటుంది. ఓకే. సో నేను ఒకటి విన్నాను, అది కరెక్టో కాదో మీరే చెప్పాలి. ఈ లవ్ విషయంలో సక్సెస్ కావాలి, ప్రేమ విషయాలు బుధుడు బలం ఉంటేనే ఎక్కువ అవుతుంది అని. అంతేను, ఇందాక నేను చెప్పా కదా, శుక్రుడితోటి బుధుడి యొక్క కాంబినేషన్ ఉంటే కనుకను ఖచ్చితంగా ఆ యొక్క లవ్ అనేటువంటిది పరిపూర్ణత ఉంటుంది. అంటే మ్యారేజ్ వరకు వెళ్తుంది, వాళ్ళ యొక్క జీవితం అనేటువంటిది కంప్లీట్గా కొనసాగుతుంది. ఎప్పుడైతే బుధుడు, శుక్రుడు, రాహు యొక్క కాంబినేషన్ జరుగుతుందో అది కంప్లీట్నెస్ అనేది ఇవ్వదన్నమాట. లవ్ విషయంలో ఎక్కడో ఒకడ బ్రేకప్ అవ్వడము, లేకపోతే వాళ్ళిద్దరి మధ్య ఎప్పుడో అప్పుడు గొడవలు రావడము, దూరం అవ్వడము, లేదు ఏదో రకంగా బ్రేకప్ అవ్వడము, ఇలాంటివి జరుగుతుంటాయి. అది కాంబినేషన్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఈ బుధుడు ఏంటంటే కనుక అండి అగ్నికి ఆజ్యంలాగా తోడు. ఏ గ్రహానికైనా సరే వాళ్ళకి మరింత బలాన్ని చేకూర్చాలంటే కనుక ఈ కాంబినేషన్తో తోడవ్వాలి. సో ఎయిదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. ఓకే. ఆ కాంబినేషన్ బట్టే మనం అది పాజిటివ్ నెగిటివ్ అనేటువంటిది జ్యోతిష శాస్త్రపరంగా వేరే గ్రహాలతో కలిసి ఇంకా అది ఎఫెక్ట్ అనేటువంటిది పెరుగుతుంది. ఇప్పుడు మామూలుగా మనకి ఒక పీరియడ్స్లో కూడాను మామూలుగా రాహు పీరియడ్ నడుస్తుంటుంది, దాంట్లో బుధుడు వచ్చాడు,
ఈ రాహు అనేటువంటి వాడు ఈ యొక్క జాతకుడి యొక్క జీవితంలోనూ నెగిటివ్ స్థానంలో ఉన్నాడు అనుకోండి, మరింత ప్రభావాన్ని చూపిస్తాడు. ఓకే. ఎందుకంటే సో కనుక బుధుడు యాడ్ అవ్వడం వల్ల యాడ్ అవ్వడం వల్ల రిఫ్లెక్షన్ అవుతుంది. ఇప్పుడు అద్దము ఒక లైట్ ఎదురుగుండా పెట్టంగానే దాని వెలుగు మరింత పెరిగినట్టు ఈ గ్రహంతో ఈ యొక్క గ్రహం సంయోగం అవడం వల్ల దీని ప్రభావం ఇంకా మరింత పెరుగుతుంది. ఓకే. ఓకే. ఈ బుధుడు ఏం చేస్తాడంటే పాపగ్రహాలతో మరింత కలుస్తాడు. ఓకే. ఆయన ఫ్రెండ్షిప్ బాగా ఇష్టం పాపగ్రహాలతో. ఆ రకంగా ఆ యొక్క ప్రభావాన్ని కూడా ఎక్కువగా చూపిస్తూ ఉంటాడని చెప్పేసి జ్యోతిష్య శాస్త్రం చెప్తుంది. ఓకే. సో నెక్స్ట్ జూపిటర్, గురుగ్రహం. గురుగ్రహం సో గురుబలం అంటారు, గురుబలం ఉండాలి ప్రతి మనిషి జీవితంలో. అసలు గురుబలం అంటే ఏంటి? గురువు ఎలాంటి ప్రభావం చూపిస్తాడు? గురువు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా శుభగ్రహాల్లోనూ గురువు కూడా ఒకరు. మనిషి యొక్క జీవితంలో 2 గ్రహాల యొక్క ప్రభావం బాగా ఉండాలని చెప్పేసి జ్యోతిష శాస్త్రం చెప్తుంది. ఆ 2 ఏమిటంటే కనుక, ఒకటి గురువు, 2 శని. ఈ రెండిటి యొక్క ప్రభావం ఉండాలి. ఇంకోటి నవగ్రహాల యొక్క సంచారం కూడా చూస్తే, వాళ్ళ యొక్క టైం పీరియడ్ కూడా చూస్తాను, అన్నిటికన్నాను గురువు శని మాత్రమే ఎక్కువ సమయాన్ని సంచరిస్తూ ఉంటారు. ఓకే. సంచారం అంటే కనుక ఒక రాశి నుంచి ఇంకో రాశికి వెళ్ళేటువంటి టైం పీరియడ్ని సంచారము అంటారు. ఓకే. ఓకే. అలా గురుగ్రహము ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి వెళ్ళడానికి 1 year పడుతుంది. ఓకే. అలా 1 yearలో సంచారం జరిగిన తర్వాత మనకి ప్రతి సంవత్సరం ఒక పుష్కరం వస్తుంది ఓకే. ఒక్కొక్క నదికి. ఓకే. మేషరాశికి గంగా నది అని చెప్పేసి, ఇంకో రాశికి ఇంకోటి. అలా ఈ గురుగ్రహం అనేటువంటిది ఏ రాశిలోకి మనకి ఆ సంచారం ట్రావెల్ చేస్తారో ఆ యొక్క రాశిలోకి ప్రవేశించగానే ఆ నదికి పుష్కరం వస్తుంది. ఓకే. ఆ విధంగా గురుగ్రహం అనేటువంటివి సంవత్సరం పీరియడ్, శనైశ్వరుడు అనేటువంటి వాడు 2.5 years ఓకే. వన్స్ ట్రావెల్ చేస్తారన్నమాట వేరే రాశిలోకి. అయితే ఈ యొక్క గురుగ్రహం యొక్క ప్రభావం మనిషి మీద ఎందుకు ఎక్కువగా ఉండాలంటే కనుక, గురువు అనేటువంటి వాడు అదృష్ట గ్రహం. ఓకే. మనిషి యొక్క జీవితంలో అదృష్టం కానీ లక్ కానీ ఫేవర్ చేయాలంటే కనుకను గురుబలం అనేటువంటిది కంప్లీట్గా ఉండాలి. మనిషి యొక్క జీవితంలో అదృష్టం అంటే కనుక ఏందండి, లక్ అంటేనే ఏ పనైనా సరే చాలా సులభంగా మనకి పూర్తయిపోవాలంటే కనుక గురుబలం ఉన్నటువంటి సమయంలో ఆ పనిని చేయడం వల్ల త్వరగా సిద్ధిస్తుంది అని చెప్పేసి జ్యోతిష శాస్త్రం. అలాగే మనిషి యొక్క జీవితంలో అదృష్ట యోగాలు అంటే గృహయోగం కానీ, వాహన యోగం కానీ, వివాహ యోగం కానీ, ఇలాంటివి జీవితంలో ఏవైతే మేజర్ స్టెప్స్ ఉంటాయో అవన్నీ కూడా అనుగ్రహించేటువంటి వాడు కూడాను గురువు. ఓకే. అందుకనే మన ఇంట్లో ఏదన్నా పెద్ద శుభకార్యక్రమం పెట్టుకున్నప్పుడు జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ అడిగేటువంటి ప్రశ్న, మా అబ్బాయి గురుబలం ఉందా అండి, మా అమ్మాయి గురుబలం ఉందా అండి అని. ఎందుకంటే కనుక ఈ గురుబలం వల్ల మనం ఇంట్లో పెట్టుకున్నటువంటి ఆ శుభ కార్యక్రమం కంప్లీట్నెస్ని త్వరగా సిద్ధింపజేస్తుంది. అంటే ఏ అడ్డంకు లేకుండా, ఫైనాన్షియల్గా కానీ కుటుంబ వ్యవస్థ పరంగా కానీ ఏ అడ్డంకులు లేకుండా మనం అనుకున్నటువంటి శుభ కార్యక్రమం అంటే కనుక చిన్న విషయం కాదు. సెలబ్రేషన్ అనేటువంటిది మన యొక్క ఇండియన్ కల్చర్లో చాలా పైమెట్టులో ఉంటుంది. వివాహం కానీ గృహప్రవేశం కానీ ఏది చూసుకున్నా సరేను ఈ గురుబలం మీద ఆధారపడి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్స్ మనం ఇల్లు కొందాము, ఏదో ఇంట్లో బ్యాంక్ బ్యాలెన్స్లో ఒక 30 లక్షలు ఉన్న ఇల్లు కొందామని చెప్పేసి మనం సిద్ధపడంగానే సరిపోదు. ఈ గురుబలం అనేటువంటిది లేకపోతే మనకి ఏ ఇల్లు నచ్చదు, నచ్చింది మనకి ఫేవరబుల్గా రాదు. ఈ రకంగా ఏదో రకమైనటువంటి ఇబ్బంది అనేటువంటిది గురుబలం తక్కువగా ఉన్నటువంటి వాడికి ఇబ్బందిని పెడుతూనే ఉంటుంది. అలాగే చాలామంది చెప్తుంటారు, మ్యాచెస్ చూస్తున్నామండి, అనుకున్నాము సెట్ అవ్వట్లేదు. అలాగే కొంతమందికి ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కూడా నా మ్యాచ్ క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఏంటంటే కనుక ఈ గురుబలం అనేటువంటిది క్షీణించి మిగతా పాపగ్రహాలు, కుజగ్రహం కానీ మిగతా గ్రహాల యొక్క ప్రభావం పెరగడం వల్ల వీటికి ఆ యొక్క నెగిటివ్ ఫలితాలు అనేటువంటిది జాతకుడి మీద చూపిస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇక్కడ ప్రధానంగా ఓవరాల్గా చెప్పదగినటువంటి ఫలితం ఏంటంటే కనుక గురుబలం అనేటువంటిది మానవుడికి చాలా ముఖ్యం. అదే వాడికి ఆత్మస్థైర్యాన్ని కానీ వాడికి లక్ని కానీ ఉన్నతిని కానీ చేకూర్చేటువంటి గ్రహము బృహస్పతి. ఓకే. సో ఇది మనకి అంటే దేవతలకి గురువు అని కూడా అంటారు. అంతే కదండి, దేవతలందరికీ కూడా బృహస్పతి గురువు. అలాగే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా వ్యాపార రంగంలోనూ ఎదుగుదల రావాలంటే కనుకను బుధుడి యొక్క ఆధీనంలో ఉంటుంది. ఇక ఉద్యోగ రంగంలో ఉన్నతి రావాలంట, ఉద్యోగంలోనూ స్థిరత్వం పొందాలన్నా గురువు యొక్క బలం ఉండాలి. ఓకే. మంచి జాబ్ ఆపర్చునిటీస్ రావాలన్నా, ప్రమోషన్స్ కానీ శాలరీ హైక్ కానీ ఇవన్నీ కూడాను మనకి దేవగురువు యొక్క ఆధీనంలో ఉంటుంది. ఇప్పుడు ప్రమోషన్లు చాలామంది వస్తారు, ఏమంటే ఈ సంవత్సరంలో నాకు ప్రమోషన్ ఉందా లేదా చూడండి అంటారు. అలా ఈ యొక్క ప్రమోషన్స్ ఇలాంటివన్నీ కూడాను ఈ యొక్క బృహస్పతి యొక్క ఆధీనంలో. అంటే జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళాలి, మంచి డెవలప్ అవ్వాలి అంటే
గురువు ఓ- అనుగ్రహం ఏం ఉండాలి. లేదండి, గురువు బలం ఉండాలి. షైన్ అవ్వాలంటే ఆ. ఇక ఓవరాల్గా Simply saying. అంతే. ఓవరాల్గా మనిషి యొక్క జీవితంలో అన్ని విధాలుగా షైన్ అవ్వాలంటే కనుక బృహస్పతి యొక్క అనుగ్రహం. ఒక మనిషికి ఏంటంటే లిక్విడ్ వేసి పాలిష్ పడితేనో షైనింగ్ ఎలా వస్తుందో అలా బృహస్పతి యొక్క దశలో మొత్తం కూడాను వాడికి అన్ని విధాలైనటువంటి అనుకూల ఫలితాలు కలిగి వాడికి అన్నీ కూడా సమకూరుతాయి. ఓకే. అంటే ఎన్నో రోజుల నుంచి చాలామంది ప్లాన్ చేస్తుంటారు ఒక ఇల్లు కొందామని. ఫైనాన్షియల్గా అన్ని రకాలుగా సహకారం ఉన్నా సరే అది ముందు పడదు. ఎందుకంటే కనుక గురుబలం లేకపోవడం వల్ల. శుభగ్రహం యొక్క ఫలితం లేకపోతే కనుక ఇలాంటివి ఇబ్బంది పెడుతూ ఉంటాయి అన్నమాట. రైట్ రైట్. సో నెక్స్ట్ వీనస్, శుక్రుడు. శుక్రగ్రహం. ఇక శుక్రుడు ఇందాక మనం చెప్పుకున్నటువంటి లవ్ టాపిక్కి ప్రధానమైనటువంటి గ్రహం శుక్రగ్రహం. ఓకే. మనిషి యొక్క జీవితంలో ఏంటంటే కనుక అండి ఎఫెక్షన్, ఓ. అది భార్యాభర్తల మధ్య కానీ మన పార్ట్నర్తో కానీ అది లవ్ కానీ ఏదైనా సరేను. ఆఖరికి ఏంటంటే కనుక అండి ఈ యొక్క పార్ట్నర్షిప్ వ్యాపారంలో కూడాను వాళ్ళిద్దరి మధ్య సఖ్యత. ఈ పార్ట్నర్షిప్ వ్యాపారంలో కూడా మనం ఏం చూస్తామంటే కనుక ఇప్పుడు చాలామంది చేస్తున్నది పార్ట్నర్షిప్ వ్యాపారం. అవునవును. దాంట్లో కొంతమంది ఏంటంటే కనుక జర్నీ బాగానే స్టార్ట్ చేస్తారు. కొంచెము దాంట్లో ఎండింగ్స్ రాగా నేను ఇద్దరి మధ్య గొడవలు అయిపోయేసి వాళ్ళు ఏమనుకుంటారంటే చాలా ఫస్ట్ పేపర్ మీద పెట్టినప్పుడు సంకల్పము చాలా దూరం వెళ్తుంది కానీ వాళ్ళ యొక్క మార్గం మాత్రము అంత సఖ్యత తర్వాత వాళ్ళ ఆలోచనలో కూడా బాగా మారిపోతుంది. దీనికి ప్రధానం ఏంటంటే కనుక ఇదంతా శుక్రగ్రహం వల్ల, శుక్రగ్రహము బుధుడు వల్ల. ఓకే. ఈ యొక్క కాంబినేషన్ వల్ల ఏంటంటే కనుక అండి ఈ బలం లేకపోతే, బలం బాగుంటే కనుకను వాళ్ళ జర్నీ చాలా దూరం వెళ్తుంది. ఈ బలం సరిగ్గా లేకపోతే, శుక్రబలం సరిగ్గా లేకపోతే కనుక వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఇబ్బందులు చాలా వస్తాయి. ఓకే. అలాగే భార్యాభర్తల మధ్య ఈ రోజుల్లో చూసుకుంటే కనుక ఆ సఖ్యత, ఎఫెక్షన్ తగ్గిపోవడానికి కూడాను శుక్రబలాలు అనేటువంటిది కారణం. శుక్రబలం ఎప్పుడైతే కనుక అధికంగా ఉంటుందో మనిషికి మధ్య ఎఫెక్షన్ కానీ, అలాగే వాళ్ళ మాట మీద ఒక నమ్మకం కానీ, ఆ మనిషి మీదను ఒక ప్రేమ అనేటువంటిది బాగా పెరగడానికి కారణము శుక్రగ్రహం. శుక్రుడు కలత్రకారకుడు. కలత్రము అంటే కనుక భార్య భర్త అని చెప్పేసి అర్థం వస్తుంది. కారకుడు శుక్రుడు అనమాట. మంచి అనుకూల వివాహం పొందాలంటే అంటేను ఒక జాతకం తెచ్చాడు, నేను అనుకున్న వివాహం వాళ్ళిద్దరు బాగుండాలి ఫ్యూచర్లో, అంటే ఫ్యూచర్ నిర్ణయిస్తుంది. దానికి తోడేందంటే కనుక మీరు వచ్చారు గురువుగారు నా జాతకం పరంగాను నేను అనుకున్న పెళ్ళి అవుతుందా, లేదంటే కనుక మా అమ్మ నాన్న చూసిన పెళ్ళి అవుతుందా అంటే కనుక ఫస్ట్ మేము చూసేది శుక్రబలం. ఈ శుక్రబలం వల్ల ఏంటంటే కనుక మీకు అనుకూలతమైనటువంటి వివాహం కలుగుతుంది. అంటే మీరు చెప్పినట్టు ఆ బుధుడు శుక్రుడు కాంబినేషన్, అది ప్రేమ. ఇక్కడ ఏంటంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక అమ్మాయి నచ్చింది, మీకు 10 సంబంధాలు తెచ్చారు. మీ అమ్మ వాళ్ళు ఏంటంటే కనుకను వాళ్ళ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ ఫ్యామిలీ ఇదంతా చూస్తున్నారు. మీకు మాత్రం ఒక అమ్మాయి నచ్చింది. ఇప్పుడు మీ మనసులో ఉన్నటువంటి అమ్మాయితో పెళ్ళి అవుతుందా, లేదా అమ్మా నాన్న వాళ్ళు చూసినటువంటి పెళ్ళి అవుతుందా అనేటువంటి సందేహం కూడా చాలా మందికి ఉంటుంది. అలాంటి సందర్భంలో ఏంటంటే కనుక ఈ శుక్రబలం అనేటువంటిది అధికంగా ఉంటే ఈ జాతకుడి యొక్క మనస్సులో ఉన్నటువంటి అమ్మాయితో వివాహం అవ్వడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఇప్పుడు అంటే ఆ బర్త్ చార్ట్లో మీకు లవ్ మ్యారేజ్ అవుతుందా అవ్వదా అని చెప్తే మనం శుక్రుడి స్థానం చూస్తే తెలుసు. శుక్రస్థానం ప్రధానంగా తీసుకుంటాం. ఓకే. అంటే మిగతా కాంబినేషన్స్ కూడా తీసుకుంటాం కానీ ఇప్పుడు శుక్రుడి యొక్క బలం ఎంతవరకు ఉంది ఈ జాతకుడి మీద అంటే ఇప్పుడు ఈ గ్రహాల్లో కూడా ఏంటంటే అండి గ్రహ బలాలు చూస్తారు. ఓకే. అంటేను మీరు నేను ఇక్కడ కూర్చున్నాం, మన ఇద్దరం కూడా పోటాపోటీ, మన ఇద్దరిలో ఎవరికి బలం ఎక్కువ ఓకే అనేటువంటిది చూసి ఇది నెగ్గుతుందా గ్రహం, అది నెగ్గుతుందా అంటేను ఈ యొక్క కాంపిటీషన్. ఇప్పుడు గురువు కూడాను వివాహం చేసేవాడు, వాడేంది పెద్దలు నిర్ణయించినటువంటి వివాహాన్ని సూచించేటువంటి వాడు గురుగ్రహం. ఓకే. ప్రేమ వివాహాన్ని సూచించేటువంటి వాడు శుక్రగ్రహం. శుక్రుడు బలంగా ఉంటే ప్రేమ వివాహం అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది, పెద్దలు నిర్ణయించినటువంటి వివాహం అవ్వడానికి. ఇప్పుడు ఈ యొక్క 2 గ్రహాల్లోనూ ఎవరు బలహీనంగా ఉన్నారు, ఎవరు బలంగా ఉన్నారు అనేటువంటిది కూడా చూస్తాం. అంటే ఆ వ్యక్తి ఆ పర్సన్ యొక్క బర్త్ చార్ట్ బలం ఉన్నారు అనేటువంటి చూస్తేను వారి యొక్క డామినేషన్. అయితే వీళ్ళ బలంతో పాటు వీళ్ళకి సహకారం ఉండాలి. ఇప్పుడు ఏదైనా పని చేయాలంటే కనుక పెద్ద సంకల్పం చేసుకున్నాం, ఆ పని కంప్లీట్ అవ్వాలంటే కనుక కొంచెం సహకారం కావాలి కదా. అప్పుడు ఏంటంటే కనుక ఈ 2 గ్రహాలు వారి యొక్క పక్కన ఉన్నటువంటి గ్రహాల యొక్క సహాయం తీసుకుని ఈ యొక్క బర్త్ చార్ట్ లోను వారి యొక్క సంకల్పాన్ని నెరవేరుస్తాయి. ఇంత ఉంటుంది అంటే జ్యోతిష. ఎందుకంటే ఇన్ డెప్త్ గా నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇందాక మనం అనుకున్నాం కదా గ్రహాలు పైపైన చూడడానికి లేదు, ఇంత క్యాలిక్యులేషన్ చేయాలి. కొన్ని స్థానాలు ఏంటంటే ఇప్పుడు ఈ 7వ స్థానాన్ని మామూలుగా వివాహ స్థానం అంటాం. 7, 5 ఇలా కొన్ని స్థానాలను చూసి మనం నిర్ణయిస్తాం వివాహం విషయం. ఈ యొక్క 7వ స్థానంలో గురువు శుక్రుడు పడ్డారనుకోండి, అది 2 వివాహ స్థానం.
ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా వీళ్ళిద్దరికి యుద్ధం జరుగుతుంది, ఓ గ్రహ యుద్ధం అని కూడా జరుగుతుంది. ఓకే. గ్రహ యుద్ధం జరిగినప్పుడు ఏంటంటే ఆ యొక్క స్థానంలో నాకు బలం ఉందా మీకు బలం ఉందా అనేటువంటి జ్యోతిష్య శాస్త్రం నిర్ణయిస్తుంది. ఓకే. దాన్ని బట్టి బలహీనమైనటువంటి గ్రహం దాని ప్రభావాన్ని చూపెట్టదు, చూపెట్టు. బలం ఉన్నటువంటి గ్రహం వాడి యొక్క ప్రభావాన్ని చూపిస్తుంది. ఓకే. అలా దాని పరంగా అంటే ఇంత ఉంటుందన్నమాట. అంటే కేవలం ఏదో ఇందాక మనం కుజదోషం గురించి కూడా మాట్లాడుతూ అదే అన్నాం. ఆ కుజదోషం అనేటువంటి పాయింట్ని చూసి మనం నిర్ణయించలేం దాని యొక్క ప్రభావం ఎంత, ఇన్ని ఉంటాయి ఇన్డెప్త్గా ఆ యొక్క స్థానంలో దానికి బలం ఉందా లేదా. ఇప్పుడు కుజుడు ఉచ్చలో ఉంటారు, ఉచ్చలో ఉన్నటువంటి తర్వాతను దాని యొక్క ప్రభావం చూపిస్తాడా, ఇన్ని ఉంటాయి అన్నమాట. కేవలం ఏదో మనకి ట్యాగ్ లైన్ తగిలిచ్చేసుకుని కుజదోషం ఉంది అనేటువంటి దానికి భయపడాల్సిన అవసరం లేదు. సో మీరు అన్నట్టు ఇప్పుడు శుక్రుడు ఇంకా అలాగే శుక్రుడు భోగకారకుడు, ఓకే లగ్జరీ లైఫ్. ఓకే. అందుకనే మనం పెద్దవాళ్ళు కూడాను అప్పుడులో చూస్తే ఎవరైనా బాగా బతుకుతుంటారో నీకు శుక్రమహర్దశ పట్టిందిరా అంటారు. అంటే శుక్రుడు ఏంటంటే కనుక మానవుడి యొక్క జీవితంలో ఎలాంటి లగ్జరీ కావాలో భోగం అంటే కనుక ఈ శరీరానికి ఏదైతే ఆనందాన్ని కలగజేస్తుందో, ఈ వాచ్ చూసుకుని ఆనందపడతాం, ఐఫోన్ పట్టుకుని ఆనందపడతాం, ఇవన్నీ భోగాలు. అవి ఏం పెట్టవు మనకి. ఐఫోన్ మనకి ఏమైనా ఎన్ చేసి పెడుతుందా, ఈ బంగారం ఏమైనా ఎన్ చేసి పెడుతుందా, దీనికే మనం ఎన్ చేసి పెట్టాం. కానీ భోగం మనిషి ఒంటి మీద అది కనపడుతుంటే వాడికి ఏదో తెలియనటువంటి ఆనందం, మెత్తడి పరుపు మీద పడుకుంటే ఆనందం, మంచి భార్య దొరికితే ఆనందం, ఇలాంటి మనిషి యొక్క భోగానికి ఏవైతే అన్ని అనుకూలిస్తాయో అవన్నీ కూడా అనుగ్రహించేటువంటి వాడు శుక్రగ్రహం. సో ఇప్పుడు కొంతమంది బాగా ఎంత చేసినా పేదరికంలో ఉంటారు. సో అంటే వాళ్ళకి శుక్రుడు అనుగ్రహం అంత లేనట్టు అని చెప్పుకోవచ్చు. అంటే శుక్రుడు ఒకటే కాదు, బేసిక్గా చెప్పాలంటే మీకు ఇదే మాట ఇంకో రకంగా చెప్పచ్చు. కొంతమంది ఉంటారు వాళ్ళకి సొంత ఇల్లు ఉండదు, సొంత స్థలం ఉండదు, కారు ఇంకా ఇతరత్ర ఏముండవు. కానీ వాడు ఏంటంటే కనుకను 1000 రూపాయలకి 1200 ఖర్చు పెడతాడు. ఖర్చు పెట్టి ఏంటంటే వాడు సుఖాన్ని ఫస్ట్ అనుభవిస్తాడు. ఈ రోజు ఇంట్లో తినడానికి అన్నం ఉందా లేదా, అది కూడా శుక్రుడు అనేటువంటి వాడు ఏంటంటే మనకి డబ్బు తెచ్చి పెడతాడు కానీ నువ్వు భోగాన్ని అనుభవిస్తావు. అది ఏ రకంగా ఉండకపోని ఇది కూడా ఉంటుంది అనమాట. అది ఆ కాంబినేషన్ బట్టి. ఇప్పుడు పాపగ్రహాలతో కలిసి ఉన్నాడు అనుకోండి, ఈ మైండ్ సెట్తో ఉంటాడు. శుభగ్రహాలతో కలిసి ఉన్నప్పుడు ఏంటంటే కనుక మీరు అన్నట్టుగా ఎర్న్ చేస్తూ వాడి యొక్క సెక్యూరిటీని కూడా చూసుకుంటూ ఈ యొక్క భోగాన్ని అనుభవిస్తుంటాడు. అంటే నిరంతరం ఆ యొక్క జీవితాన్ని ఎదుగుదల చేసుకుంటూ వెళ్తాడు. ఒక ఇల్లు కట్టుకోవడం, ఒక కారు కొనుక్కోవడం, ఈ రకంగా. అంటే ఈ కాంబినేషన్ బట్టి వాడి యొక్క మైండ్ సెట్ అనేటువంటిది కూడా డిపెండ్ అయ్యి ఆ రకంగా అనమాట. సో మనం నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, అందరూ భయపడే గ్రహం. అసలు శని అంటేనే భయపడిపోతారు. ఏంట్రా నాకు శనిలో దాపరించామని అంటారు. అసలు ఏంటి శని గ్రహంకి ఎందుకు అంత భయపడతారు జనాలు? అసలు నిజంగా అంత భయపడాల్సిన అంత అవసరం ఉందా? మంచి ప్రశ్న. ఇందాక నుంచి నేను కుజదోషం తర్వాత వెయిట్ చేస్తున్న ప్రశ్న శని. ఎందుకంటే దీని మీద అపోహలు ఎక్కువ, అవగాహన చాలా. అంటే దీని మీద ఉన్నటువంటి విషయ అవగాహన కన్నా తెలియనటువంటి విషయాల మీద భయం ఎక్కువ మనకి. కాబట్టి ఫస్ట్ దీని మీద ఒక మనం అవగాహన తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేయాలి. శని కర్మకారకుడు. ఓకే. మనం ఈ యొక్క జన్మ ఎత్తినా ఇంకో జన్మ ఎత్తినా దీన్ని మనం భావిస్తాము, ఖచ్చితంగా నమ్ముతాం. హైందవ ధర్మాన్ని పాటించేటువంటి వాడిని కూడా కర్మ సిద్ధాంతాన్ని ఖచ్చితంగా నమ్ముతాడు. జ్యోతిష్యానికి కర్మ సిద్ధాంతానికి కూడా లింక్ ఎక్కడ ఉందంటే కనుక ఈ గ్రహాల వల్లే. ఓకే. ఇప్పుడు నువ్వు ఈ యొక్క జన్మ ఎత్తావు దేనికి? నువ్వు పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యాల ద్వారా మంచి జన్మని నువ్వు పొందావు. అంటే మంచి జన్మని అంటే కనుకను నీకు పేరెంట్స్ బాగుంటారు, నీ కెరీర్ వైజ్గా బాగుంటుంది, ఏదో మంచి చేయడానికి నువ్వు ఈ యొక్క జన్మని ఎత్తావు. తర్వాత ఆటోమేటిక్గాను సాటిస్ఫాక్షన్గా మీ లైఫ్ కంప్లీట్ చేస్తారు, తర్వాత గతిస్తాం. సో వాట్ ఎవర్ అంటే మనం ఇంతకుముందు చేసుకున్న పాపాలు కానీ పుణ్యాలు కానీ ఈ దాని ద్వారా 3 కర్మలు ఉంటాయండి. ఓకే. సంచిత కర్మ. ఓకే. పూర్వజన్మలో మనం ఆ కర్మను పట్టుకునే ఈ యొక్క జన్మను ఎత్తుతాం. అంటేను మీరు పూర్వజన్మలో నా దగ్గర అప్పు చేశారు, నాకు తీర్చలేదు, నన్ను ఎంతో తిప్పించారు, ఆ రుణం ఉండిపోతుంది. అంటే ఆ క్యాష్ని మీరు వాడుకుని ఉండొచ్చు, ఆ సమయానికి నన్ను ఏదో ఇబ్బంది పెట్టేశారని ఆనందపడవచ్చు, కానీ ఆ యొక్క రుణం అనేటువంటిది మన ఇద్దరి మీద లింకప్ అయి ఉంటుంది. మీ గురించి నేను పుట్టాల్సిందే, నా గురించి మీరు పుట్టాల్సిందే. ఇది కర్మ సిద్ధాంతం చెప్పేది. సంచిత కర్మ అంటే అప్పుడు నన్ను ఎంత ఇది ఇబ్బంది పెట్టావో ఇప్పుడు ఏదో రూపంలో నా కొడుకుగాను లేకపోతే ఇంకా కొంచెం, అంటే కర్మ సిద్ధాంతం ఇంకా కొంచెం డీప్గా చెప్పింది. అంటే ఇంకా వాడు బాగా ఇబ్బంది పెట్టి ఉంటే కనుకను ఇంట్లో జంతువులాగను, అంటే కుక్కలాగా, ఇప్పుడు మనం పెట్స్ తెచ్చుకుంటూ ఉంటాము, కొంతమంది బాగా చూసుకోవచ్చు, కొంతమంది దాన్ని హింసిస్తూ ఉంటారు. అంటేను ఈ యొక్క రుణపరంగాను వాడిని నువ్వు
ఆ యొక్క సంచిత అందుకే కర్మ ఇంకా ద్వారా రుణం ఉండిపోయిందిరా నీకు ఉండిపోయింది. నాకు అని అంతే అంతే. ఇప్పుడు ఫ్రెండ్షిప్ కూడాను మనం ఎవడో తెలియదండి, మూడో వ్యక్తి ఎక్కడో కలుస్తాము. ఎందుకు అనిపిస్తుంది, ఇప్పుడు 100 మంది ఉంటారు క్లాస్ రూమ్లో, మనకు ఒకటితోటనే మనకు ఆ యొక్క ఎఫెక్షన్ వస్తుంది, ఆ తొందరగా కలిసిపోతాం. ఏదో మనకి వేవ్ లెంత్ కొంతమందితో. తెలిసిన మనిషి అనేటువంటి భావన వస్తుంటుంది. ఇవన్నీ ఏంటంటే కనుక సంచిత కర్మలు. ఓకే తర్వాత ఆగామి కర్మలు ఉంటారు. ఓకే అంటే నువ్వు యొక్క జీవితంలోనూ ఏవి చేయడానికి పుట్టావు, ఓకే అంటేను ఈ కర్మ పూర్తి చేసేసుకున్నావు. దీని గురించి అంటేను నువ్వు ఆ జన్మలోనూ ఈ బ్యాలెన్స్ ఉంచావు కాబట్టి ఆ బ్యాలెన్స్ కంప్లీట్ చేయడానికి పుట్టావు. నెక్స్ట్ పుట్టిన తర్వాత మిగతాది ఏముంది, ఓకే అది ఆగామ కర్మ. ఓకే ఇవి కూడా నిర్ణయించేది ఏంటంటే కనుక నవగ్రహాలు. ఓకే సంభవిత కర్మలు ఓకే అంటేనే ఇప్పుడు పుట్టావు, పుట్టిన లోపలేను నువ్వు ఈ సంకల్పానికి, అంటే నేను కుక్కడిపల్లికి వెళ్దాం అనుకున్నా అండి, డైరెక్ట్ కుక్కడిపల్లికి వెళ్ళలేను కదా, నేను మధ్యలోనూ ఇవన్నీ స్టేషన్స్ దాటుకుంటూ అక్కడికి వెళ్ళాలి. సేమ్ అదే విధంగా నువ్వు ఈ కర్మం చేద్దాం అనుకునే లోపలే మిగతావన్నీ కూడా చేయాల్సి వస్తుంది. మన చుట్టుపక్కల అంతే కదండి, చుట్టుపక్కల ప్రభావం, మన యొక్క జీవిత ప్రభావం, మన కుటుంబ వ్యవస్థ ప్రభావం, దానివల్ల ఇంకో కర్మ యాడ్ అవుతుంది. ఇవన్నీ కూడాను ఈ బ్యాలెన్స్ని కవర్ చేసేటువంటి వాడు ఎవరయ్యా అంటే నవగ్రహాల్లో శని. శని కర్మ ఫలదాత. ఓకే మనం చేసుకున్నటువంటి కర్మలకు తగినటువంటి ప్రతిఫలాలను మన మీద చూపిస్తుంటారు. కొంతమంది మనం చూసుకుంటే కనుక ఏలినాడు శని మహర్దశ నడుస్తుంటుంది, వాడు క్యాజువల్గానే ఉంటాడు. కొంతమందికి చిన్న అష్టమ శనో ఏదో చిన్న పీరియడ్ వచ్చినా సరేను వాడు అల్లకల్లలో అయిపోతుంటాడు. అసలు కుటుంబము రోడ్డు మీదకి వచ్చేటువంటి పరిస్థితి కూడా దిగజారిపోతుంది. అంటే మనం మంచి చేస్తే బాగుంటుంది, మంచి చేయకపోతే అంతే. ఇప్పుడు ఈ శని వచ్చినప్పుడు అయ్యప్ప మాల వేసుకోండి, లేదు ఆంజనేయ స్వామి మాల వేసుకోండి, శివమాల వేసుకోండి అని చెప్పేసి ఎందుకు సూచిస్తూ ఉంటారంటే ఆ దీక్ష అనేటువంటిది ఇంపాసిబుల్, అంటే చాలా కష్టమైనటువంటి విషయం. నువ్వు రోజు బెడ్ మీద పడుకోవడం అలవాటు చేసుకున్నావు, వేడి నీళ్ళతో స్నానం చేయడం అలవాటు చేసుకున్నావు, నోటికి అనేకమైనటువంటి రుచుల్ని అలవాటు చేసావు. ఇవన్నీ కూడా త్యజించి ఒక నియమబద్ధంగా మనం జీవితాన్ని కొనసాగించాలంటే కష్టమైనటువంటి విషయం. ఆ కష్టాన్ని మనం ఏం చేస్తున్నాం అంటే ఒక గ్రహం వల్ల ఒక కష్టం కలుగుతుంది మనకి, దాన్ని ఏం చేస్తున్నాం అంటే దైవీకమైనటువంటి మార్గంలోకి మలుచుకుని ఆ కష్టాన్ని అనుభవిస్తున్నావు. అంటే నువ్వు వెళ్తున్నావు, నీకు ఒక యాక్సిడెంట్ జరగాలి, కానీ ఆ యాక్సిడెంట్ వల్ల ఏంది, నువ్వు శారీరక పీడన అనుభవించాలి, ఇది గ్రహస్థితి. కానీ నువ్వు అదేం చేస్తున్నావు అంటే కనుక అయ్యప్ప మాల వేసుకుంటున్నావు, కాళ్ళకి చెప్పులు వేసుకోవట్లే, నీకు రాళ్ళు గుచ్చుకుంటూనే ఉంటాయి, అయ్యప్ప అనుకుంటూ వెళ్ళిపోతావు. అంటే ఆ శారీరక కర్మను నువ్వు అనుభవిస్తున్నావు, కానీ భక్తి మార్గంలో అనుభవిస్తున్నావు కాబట్టి దాని యొక్క ప్రభావాన్ని మనం తగ్గించుకుంటాం. సో అంటే మీరు అంటే మనిషి ఎంత డిసిప్లైన్డ్గా ఉన్నాడు, ఆ డిసిప్లైన్కి సంబంధించి అదంతా శని మన ఎలా ఉంది అని మీకు శని యొక్క ప్రభావాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే, బంగారం మనకు దొరుకుతుందండి, దొరికినప్పుడు ఎలా ఉంటుందంటే బాగా మట్టితోటి దుమ్ము కొట్టుకుపోయేసి అసలు భూమిలో ఇక్కడ ఏమన్నా తిరుగుతాయా అనేటువంటి స్థాయిలోనూ ఉండేటువంటి లోపలికి ఊపిరి కూడా ఆగనటువంటి చోట బంగారం దొరుకుతుంది. అది దొరికినప్పుడు ఏంటంటే కనుక దానికి ఒక వాల్యూ ఉండదు. ఆ బంగారాన్ని కూడా చూస్తే ఇది మట్టి ముద్ద లేకపోతే బంగారం అనేటువంటి డౌట్ వస్తుంది. దాన్ని ఏం చేస్తారు, తీసుకొచ్చి శుద్ధి చేస్తారు, అగ్నిలో వేస్తారు, దాని తర్వాత దాన్ని ఒక రూపంలోకి మార్చిన తర్వాత అక్కడ డిస్ప్లేలో పెడితేనో దానికి ఒక వాల్యూ ట్యాగ్ తగిలిస్తారు. అంటే మట్టిలో ఉన్నప్పుడు దానికి ఏ వాల్యూ లేదు, అలా డిస్ప్లేలో పెట్టిన తర్వాత దానికి ఒక వాల్యూ వచ్చింది. ఈ ప్రాసెసింగ్ అంతా చేసేది ఎవరయ్యా అంటే కనుక శని భగవానుడు. గ్రేట్. అంటే మనిషి యొక్క నడవడికను వాడు సక్రమమైనటువంటి మార్గంలో లేకపోతే కనుక మనిషి ఎప్పుడు వింటాడండి, ఏసీలో కూర్చోబెట్టేసి పంచభక్ష పరమాన్నాలు తినిపిస్తూ వాడికి అలసట లేకుండా చెమట కూడా కారకుండా ఉన్నటువంటి సమయంలో ఏది చెప్పినా సరే వాడి చెవికి కూడా ఎక్కదు. కానీ అదే ఒక కష్టాన్ని కలగజేస్తూ సుఖాన్ని చూపిస్తూ అరే ఆ పొజిషన్లో నేను లేకపోవడానికి కారణము నేను చేసినటువంటి ఇదే కదా, నా జర్నీ కరెక్ట్గా లేకపోవడం వల్లే కదా. మనిషి లోపల కసి కూడా లేకపోతే అండి, ఇప్పుడు అగ్ని లేనిదే పక్వం కాదు అంటారు శాస్త్రం. అంటే ఒక వంట కావాలంటే కనుక పొయ్యి మీద పెట్టంగానే సరిపోదు, కింద అగ్ని ఉండాలి. సేమ్ అదేవిధంగా మనిషిలో ఎంత ప్రయోజకతమైనటువంటి టాలెంట్ ఉన్నా సరే వాడికి చెయ్యాలనేటువంటి ఆసక్తి కానీ ఆ యొక్క మనిషిలో కాన్ఫిడెన్స్ కానీ, కష్టం వల్లను చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది. అంటే వాడి స్థాయికి మించినటువంటి నిర్ణయాలు కూడా తీసుకోవాలి అనిపించేది ఎప్పుడంటే కనుక వాడికి భరించలేనటువంటి కష్టం వచ్చినప్పుడు. అది కలగజేసేటువంటి వాడు శని. శని మహర్దశలో అందరూ అంటారు నేను దిగజారిపోయాను, నాకు కష్టాలు వచ్చినాయి అని చెప్పేసి. దాని తర్వాత వెళ్ళి కలవండి, వాళ్ళు మంచి పొజిషన్లో ఉంటారు.
మంచి రియలైజేషన్ వస్తుంది మనిషికి. అంటే అప్పటి వరకు కూడాను వాడి యొక్క ఆలోచన విధానాలు వేరుగా ఉంటాయి. అంటేను ఎంతసేపు క్యాజువల్గా తీసుకుంటూ ఈ లైఫ్ని సీరియస్గా తీసుకోనటువంటి వాడిని, అంటే ఈ జన్మను కూడాను మనం సీరియస్గా తీసుకోకపోతే దేవుడు ఒప్పుకోడండి. అదే దీన్ని సీరియస్గా తీసుకోవాలి. అంటే మనం ఎందుకు పుట్టాము, అంటే మనం ఎలా దేని వల్ల ఇది అంటే మనకి ఇన్ని కష్టాలు ఎందుకు వచ్చాయి అనేది శని మనకు రియలైజ్ చేయిస్తాడు. కష్టము అనేటువంటి మాట ఒక రకంగా చెప్పాలంటే సంతోష్ గారు, మనం ఎటు నడవలేదు, అవును బాగా కడుపు నిండా ఇష్టమైన పదార్థాలు తిన్నాం, అది కూడా కష్టమే, అరగదు. అవును ఏమండి, ఆ కష్టం అనేటువంటిది మనం తీసుకునేటువంటి బుద్ధితత్వం బట్టే ఉంటుంది. మనకి ఏంటంటే లగ్జరీ చూసిన తర్వాత కొంచెం ఇప్పుడు నేను రోజు బండి మీద తిరుగుతానండి, ఇంటి పక్కకైనా సరే నేను బండి మీద వెళ్తాను. అలాంటిది ఒకసారి బండి పని చేయలేదో, ఆన్ కాలేదో, పంచర్ అయిందో, నేను నడవాల్సిన పరిస్థితి వచ్చింది, నాకు కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. దాని తర్వాత రెండో రోజు నడుస్తా, మూడో రోజు కూడా నడుస్తా, నాలుగో రోజు ఏంటంటే కనుక బండి కూడా వదిలేసి హాయిగా తిరగడం మొదలు పెడతా. శని చేసేది ఏంటంటే కనుక మనిషిని అలవాటు చేస్తా. వాడి యొక్క జీవితంలోనూ ఏదైతే ప్రయాణం ఉందో ఫస్ట్ కొంచెం కష్టంగా ఉంటుంది. ఆయన అందుకనే ఈ యొక్క ఏలినాటి శని అనేటువంటిది చూస్తే కనుకను 3 విభాగాలు మామూలుగా మనకు చూడడానికి 7.5 సంవత్సరాలు. ఆయన ప్రతి 2.5 సంవత్సరాలు ఏలినాటి శని అంటే 7.5 years. 7.5 years. ప్రతి 2.5 yearsకి ఆయన ట్రావెల్ చేస్తారు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా. ఆ విధంగా ఆయన యొక్క ప్రయాణాన్ని ఎలా చూస్తారంటే శిరోశని, హృదయ శని, పాదశని అని చెప్పేసి విభాగం చేశారు జ్యోతిష్య శాస్త్రం. ఈ పాదశని అనేటువంటి వాడు ఏంటంటే కనుక ఫస్ట్ 12వ స్థానంలో శని ఉంటే కనుకను, అది కూడా ఏలినాటి శనిలో ఈ యొక్క జర్నీలో ఏంటంటే కనుకను మొత్తం 7.5 సంవత్సరాల్లో ఇది ఒక పార్ట్. దీంట్లో ఈ ఫస్ట్ 2.5 yearsని వ్యయస్థానం. ఫస్ట్ ఆర్థిక వ్యవస్థను ఇబ్బంది పెడతాడు. అంటే వీడు విచ్చలవిడిగా పాపాన్ని చేస్తూ, పక్కన వాళ్ళని మోసం చేస్తూ, ఎవరైతే కనుకను ఆ యొక్క ధనాన్ని సంపాదించాడో, ఫైనాన్షియల్గా ఎదిగాడో, అలాంటి వాడికి ఏంటంటే కనుకను ఇంట్లో అనారోగ్య సమస్యలు రావడం, పెద్దవాళ్ళకి ఆరోగ్య ఇబ్బందులు రావడం, ఇంట్లో మరమ్మతులు జరగడం, ఆకస్మికమైనటువంటి ధన నష్టం జరగడము, ఈ యొక్క ఐటీ రైట్స్ ఇవి కూడా జరుగుతాయి కదా, ఇవి కూడా ఎక్కువగా శని మహర్దశ, శని పీరియడ్లో జరగడానికి కారకత్వము అని చెప్పేసి మేము చాలా చోట్లను మేము స్టడీ చేసినప్పుడు తెలిసినటువంటి విషయం. అంటే వీడు ఎప్పుడైతే కనుక ఆర్జితంగా తన కష్టంతో సంపాదించినటువంటి ఆకస్మిక ధన నష్టం అనేటువంటి చెప్పుకోవచ్చు. అది కూడా ఆకస్మిక ధన నష్టం అంటే 2 విధానాలు ఉంటాయి సంతోష్ గారు. అది ఖచ్చితంగా జరుగుతుంది. మీరు మంచిగా మీ కష్టంతో సంపాదించిందైనా ఆకస్మిక ధన నష్టంతో పోవచ్చు, కానీ ఈ శని దగ్గర అలా జరగదు. మీరు ఎప్పుడైతే కనుక అధర్మంగా సంపాదించినటువంటి సంపాదన ఉంటుందో దానికి నష్టం ఎక్కువగా ఉంటుంది. తప్పులు చేస్తే శని నన్ను అంత ప్రభావం ఓవరాల్ గా శని అంతే. ఇంకొకటి మీరు అన్నట్టు డిసిప్లిన్, హార్డ్ వర్క్ ఈ 2 ఖచ్చితంగా ఇస్తాడు శని. సో మనం ఎంత బాగుంటే మనకి అంత శని మనకు అనుగ్రహిస్తాడు. సో అయితే శని ఇస్ నాట్ అంటే చెడ్డ గ్రహం అని కాదు, పాపగ్రహం అనేటువంటిది అంటే జ్యోతిష్య శాస్త్రపరంగా పాపగ్రహమే. కాబట్టి ఏదో మనకు పాపం చేసి పెడతాడని కాదు. శని వల్ల ఎందుకు భయపడతామంటే కనుక అండి, ఈ యొక్క 9 గ్రహాల్లో కూడాను శని అనేటువంటి వాడు మన కర్మలను మనకు చూపిస్తాడు. ఇప్పుడు నిన్నుగా ఎవడైతే ప్రశ్నిస్తాడో వాడు నీకు ఎప్పుడైనా చెడ్డవాడు. అంతే కదండి. నీ లోపాలు ఎవడైతే చూపిస్తాడో వాడు నీకు చెడ్డవాడు. నువ్వు ఏది చేసినా చప్పట్లు కొట్టేవాడు నీకు ఎప్పుడు మంచిగా. సేమ్ ఈజీ సింపుల్గా మనం ఒక విషయంగా శని గురించి చెప్పుకోవాలంటే కనుక శని నిన్నుగా చూపిస్తాడు. అది నీకు నచ్చట్లేదు, ఆయన మంచి గ్రహంగా నా తప్పులన్నీ ఎత్తి చూపిస్తా. అంతే, నువ్వు చేసావయ్యా, ఇది కాదు నీ లైఫ్, ఇటు పక్క వెళ్ళు అంటాడు, కొంచెం తోస్తాడు. ఇప్పుడు తండ్రి ఉన్నాడండి, తల్లి చేసినంత ప్రేమ చూపెట్టాడు తండ్రి, కొంచెం హార్ష్గా బిహేవ్ చేస్తాడు, అంత మాత్రం ప్రేమ లేనట్ట. ఏం చేస్తాడు, స్విమ్మింగ్ పూల్ చూసి ఒక పిల్లవాడు భయపడుతుంటే కనుకను కొంచెం ధైర్యం చెప్పి ఆ ఒడ్డుకు కూర్చోబెడతాడు, కాళ్ళు ఆడిస్తాడు, ఫస్ట్ లోపలికి దింపుతాడు, మెల్లిగా వదిలేస్తాడు. వదిలేసినంత మాత్రం తండ్రి నేను చంపుదాం అనుకుంటున్నాడా? లేదు, నీ యొక్క జీవితంలో ఇది నేర్చుకుని ఆయన, దీని ద్వారా నువ్వు ఉన్నతికి చేకూరుతావు. సేమ్ శని కూడా అదే. శని ఏంటంటే కనుకను మన ఒక గాడ్ ఫాదర్గా మనకి ఒక గైడ్ చేసేటువంటి వాడు శని. ఒక మాటలో చెప్పాలంటే కనుక. సో అంటే ఈ ఏలినాటి శనిలోనే చాలా ఎఫెక్ట్స్ అన్నీ ఉంటాయి. ఇందులోనే నేను చెప్పా కదా, ఈ 3 భాగాలు ఉంటాయి. ఇందాక మనం పాత శని గురించి మాట్లాడాం, ఫైనాన్షియల్గా, ఆరోగ్యపరంగా, ఎవరికి ఇంట్లో వాళ్ళకి అనారోగ్య సమస్యలు. ఇక మనకి హృదయ శని వస్తాయి. ఈ హృదయ శనినే జన్మ శని అంటారు. ఈ జన్మస్థానంలో వచ్చినప్పుడు ఏంటంటే కనుక అండి మనకి అనారోగ్య సమస్యలు రావడం, ఇబ్బందులు కలుగుతూ ఉండడం,
మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణం కొంచెం మనల్ని ఇబ్బంది పెడుతూ ఉండడం, ఈ రకమైనటువంటి వాతావరణాన్ని ఈ జన్మ శని కలగజేస్తూ ఉంటుంది అన్నమాట. అంటే నువ్వు ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాము, మనకు అక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి చేసినటువంటి ఆఫీస్ అయినా సరే ఇప్పుడు మనకు కొత్తగా ఉంటుంది, నచ్చదు. చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు మన గురించి మాట్లాడుకుంటున్నారా, మనల్ని ఎవరో నెగిటివ్గా చేద్దామని చూస్తున్నారు, ఇలాంటి భావన మనలో పెరిగిపోవడం, విసుగుదల రావడము, అలాగే ఆరోగ్యం సహకరించకపోవడము, ఇవన్నీ కూడాను జన్మశని వల్ల కలుగుతుంటాయి. అంటే ఒకప్పుడు ఎంతో హార్డ్ వర్క్ చేసినటువంటి మనమే ఇప్పుడు చిన్న పని చేసినా త్వరగా అలసిపోతూ ఉంటాం. ఇలా శారీరకమైనటువంటి బాధలు జన్మశని వల్ల కలుగుతుంటాయి. ఓకే, అంటేను వీటి యొక్క ఇంపాక్ట్ కూడా ఇందాక మనం చెప్పినట్టుగా ఆ కర్మాలని బట్టే దాని యొక్క ఇంపాక్ట్ అనేటువంటిది అధికంగా ఉంటుందా తక్కువగా ఉంటుందా అనేటువంటిది కూడాను డిపెండ్. మళ్ళీ అగైన్ మనం ఏం చేసామన్న దాన్ని బట్టే ఉంటుంది. జ్యోతిష్యానికి కర్మకు పూర్తిగా సంబంధం ఉంది ఎవరితో అయ్యా అంటే కనుక శనితోటి. శని దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది కౌంట్ డౌన్. మిగతా గ్రహాలన్నీ కూడా వాళ్ళ కాంబినేషన్ వల్లను వారి యొక్క ఫలితాలను చూపిస్తూ ఉంటారు. అది ఫైనాన్షియల్ గా. వ్యూవర్స్ ఆడియన్స్ అందరూ ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఎప్పుడు హార్డ్ వర్క్ చేయాలి, డిసిప్లైన్డ్గా ఉండాలి, మంచి పని చేయాలి, లేకపోతే శని మీ నెత్తి మీద ఉంటుంది. అంతే, మన పని మనం చేసుకుంటూ వెళ్తాయండి, ఎవరిని ఇబ్బంది పెట్టడు. అంటే ఇప్పుడు కర్మను తప్పించుకోలేటువంటి ఫలితం ఎవరికి లేదు అంతే. ఇంతమందికి జ్యోతిష్యం చెప్పేటువంటి వాడి నాకైనా సరే ఆ శని పీరియడ్ వచ్చినప్పుడు దానికి తగినటువంటి జాగ్రత్తలు నేనేం తీసుకోవాల్సిందే, మీకైనా చెప్పాల్సిందే, తప్పదు. అంతే. దాని యొక్క ప్రభావం అనేటువంటిది 100% ఉంటుందా, 10% ఉంటుందా, 50% ఉంటుందా అనేటువంటిది మన మీద డిపెండ్ ఉంటుంది. ఆ 10% అయితే కనుక ఖచ్చితంగా ఎవరు తప్పించుకునేటువంటిది కాదు. అంటే ఇప్పుడు మీరు హాస్పిటలైజ్ అవ్వాల్సినటువంటి చోట ఏదో చిన్న తలనొప్పితోటో జ్వరంతో ఒక 2 రోజులు ఇంట్లో పడుకుంటారు మళ్ళీ మీరు. సో ఇప్పుడు మనం చాలా మందిలో చూస్తుంటాం, చాలా మంది లేజీగా ఉంటారు, ఏ పని వెంటనే చేయరు, ప్రతిదానికి బద్దకిస్తాడు. సో శని ప్రభావం పూర్తిగా వాళ్ళకి తక్కువగా ఉందని, వాళ్ళ మీద బాగుందనుకోండి. అంటే ఈ శని ఉండేటువంటి స్థానాలను కూడాను మంచి స్థానాలు, అంటే ఆయన కంప్లీట్గా ఆయన యొక్క ప్రభావం చూపెట్టడానికి కొన్ని అనుకూల స్థానాలు ఉంటాయి. ఓకే, ఆయన కొంచెం అనుకూల స్థానంలో లేకపోతే ఆ యొక్క శని ప్రభావం లేదనుకోండి, వీరి మీద వ్యతిరేక ఫలితాలు కూడా ఉంటాయి. శని ఉండడమే, అనుకూలంగా ఉండడమే చాలా మంచిది జీవితం మీద అని చెప్పేసి పూర్తిగా ఓవరాల్గా ఒక మాట చెప్పుకోవచ్చు. ఇక ఈ జన్మ శని తర్వాత వచ్చేటువంటిది శిరోశని. అంటే ఇక కంప్లీట్గా ఈ శరీరాన్ని మొత్తం కూడా శని స్కానింగ్ చేసాడు. అంటే నీ కర్మ ప్రారంధాలన్నీ కూడా కడిగేసాడు. ఈ 7.5 సంవత్సరాల్లో మొదటి 2.5 సంవత్సరాలు అయిపోయింది, తర్వాత 2.5 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడు ఆఖరి 2.5 సంవత్సరాలు శిరోశని. ఈ శిరోశని వచ్చినప్పుడు ఏంటంటే కుటుంబ వ్యవస్థ మీద నీకు శని యొక్క ప్రభావం చూపిస్తాడు. కుటుంబ వ్యవస్థతోటి మనకి ఎప్పటి నుంచో ఉన్న గొడవలు, ఆస్తి తగాదాలు, ఇవన్నీ కూడాను రెట్టింపు అవడాలన్నా తగ్గాలన్నా ఏదైనా. అంటే ఇక్కడ మీరు గమనిస్తే మనిషి 3 యొక్క రుణాలతోటి బాగా ఇబ్బంది పడుతుంటారు. ఒకటి డబ్బు వ్యవహారంలో బాగా అసలు మత్తెక్కేసి తిరుగుతూ ఉంటారు. 2 వాడి మీద వాడికి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. 3 కుటుంబంతో సరిగ్గా ఉండరు, ఎవరిని లెక్క చేయరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎవరిని లెక్క చేయాలి, నా జీవితంలో వాళ్ళే నా దగ్గరికి వస్తారు అనేటువంటి ఈగో స్ట్రాటజీ బాగా పెరిగిపోతుంది మనిషి. ఈ 3టిని కంట్రోల్ చేసేది ఏలినాటి శని. అంటే ఈ 3 వ్యవస్థల్లో నీకు రియలైజేషన్ తెచ్చేస్తుంది. పాదశని అయ్యేసరికి నీ యొక్క ఆర్థిక వ్యవస్థను ఎంతవరకు జాగ్రత్తగా ఉంచుకోవాలి, ఎంతవరకు నిన్ను అది కాపాడుతుంది, అంతే కదండి. ఇప్పుడు మనం ఏమనుకుంటాం, డబ్బు ఉంటే సరిపోతుంది అనుకుంటాం, ఎడారిలోకి పోతాము, డబ్బులు ఇసిరేస్తేనూ మనకి ఆహారం దొరికేస్తుందా, అక్కడ వరకు ప్రయాణం చేయాలి కదా, డబ్బు నీకు అక్కడేం కాపాడట్లే. ఆ విధంగా డబ్బు నిన్ను ఎంతవరకు కాపాడుతుంది, నీ యొక్క శరీరం నువ్వు ఏదైతే నేను అనుకుంటున్నావో అది నువ్వు ఎంతవరకు నువ్వు పరిపూర్ణంగా ఉన్నావో, నిన్ను అది ఎక్కడి వరకు సాటిస్ఫాక్షన్ చేస్తుంది అనేటువంటి చూపిస్తుంది. ఇక 3 నీ యొక్క కుటుంబ వ్యవస్థ నీకు సపోర్టివ్గా లేకపోతే కనుక నీ బతికేంది. ఇప్పుడు శరీరం కాళ్ళు చేతులు ఆడుతున్నంతసేపు మనకెవరు అవసరం లేదండి. ప్యారలైజ్ అయ్యాము ఏమండి, వృద్ధాప్యం వస్తుంది, నడవలేనటువంటి స్థితికి వెళ్తాం. అలాంటి సమయంలో మనల్ని ఎవరో ఒకరు ఆదుకోవాలి కదా. ఈ రోజుల్లో కష్టం చెప్పుకోవడానికైనా ఒక మనిషి ఉండాలి కదా. మనం ఏంటంటే కనుక ఈ డబ్బు అనేటువంటి మత్తుతో చాలామంది తన చుట్టూ ఉన్నటువంటి వ్యవస్థను కూడా కోల్పోతున్నాడు. అది ఎప్పుడు రిలీజ్ అవుతాడు, ప్యారలైజ్ అయినాక, బెడ్డెడ్ అయిన తర్వాత రిలీజ్ అవుతాడు. అప్పుడు ఎవరైనా వస్తారు, అప్పుడు సంపాదించుకుందామన్నా వీడు అవసరానికి బతిలాడుతున్నాడు అనుకునేసి ఎవరు చూడండి కూడా చూడరు. కానీ ఇది ముందుగానే మనకి తెలియజేసేటువంటి వాడు ఎవరంటే కనుక శని. సో ఓవరాల్గా అన్ని పారామీటర్స్లో మనకి ఒక మంచి లైఫ్లో లెసన్ ఇచ్చేవాడు ఎవరంటే శని. ఏమండి, ఒకటి సపోటా చెట్టు ఉంది, వేప చెట్టు ఉంది, రెండింటిని పక్కన పెడితే మీరు దేని వైపు చూస్తారు? సపోటా వైపు.
గురుగ్రహం సపోర్ట్, ఓకే. అందరికి గురుబలం కావాలి. శని వేప చెట్టు మనకి ఏది దగ్గరికి రాకుండా చూస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు దగ్గరికి వచ్చిన తర్వాత కాదు, నువ్వు వేప చెట్టు గాలి పీల్చినా, వేప చెట్టు కింద కూర్చున్నా అనారోగ్యం కానీ ఏది కూడా నీ దగ్గరికే రాదు. ఓకే. సేమ్ అలాగే శని యొక్క పీరియడ్ ఉన్నప్పుడు ఏంటంటే కనుకను ఫస్ట్ ఆఫ్ ఆల్ కష్టం అనేటువంటి చేదుగా ఉంటుంది, ఎందుకంటే మంచి చేస్తుంది కదా. అదే నీకు తీపిగా నోట్లోకి వెళ్ళిపోతుంది, అది లోపలికి వెళ్ళిన తర్వాత కడుపు నొప్పి తెస్తుంది. అదే నీకు వేప అనేటువంటిది ఇక్కడ వరకే, జిహ్వం వరకే రుచి, నాలుక దాటేంత వరకే రుచి, నాలుక దాటిన తర్వాత ఏ రుచి తెలియదు, అక్కడ నీకు చేదుగా అనిపిస్తుంది. అంటే ఆ యొక్క ప్రయాణం నీకు చేదుగా అనిపిస్తుంది తప్ప అది లోపలికి వెళ్ళిన తర్వాత అది కలగజేసేటువంటి ప్రయోజనాలు మాత్రం చాలా బాగుంటాయి. సో ఆ 7.5 సంవత్సరాలు మనం పడ్డ కష్టం అంతా తర్వాత ఫ్యూచర్లో ఖచ్చితంగా ఉంటుంది. అది ఈ యొక్క శిరోశని తర్వాతను చాలా మందికి మంచి జరుగుతుందండి. అంతే మన పెద్దవాళ్ళు కూడా చెప్తారు, శని వెళ్ళిపోతూ మంచి చేస్తాడు అని చెప్పేసి. ఎక్కువగా ఈ యొక్క శని పీరియడ్ అనేటువంటిది 3 విభాగాలకు వస్తుంది. బాల్యంలో వచ్చేస్తుంది, చిన్న వయసులోను, విద్యా సమయంలో ఉన్నప్పుడు, అప్పుడు ప్రభావం అనేటువంటిది చాలా తక్కువగా చూపిస్తుంది. యవ్వన స్థితిలో ఒకసారి వస్తుంది, అంటేను మనం ఉద్యోగ వ్యవస్థలోను కొంచెం మన యొక్క జీవితం ఎదుగుతున్నప్పుడు ఈ యొక్క స్థితిలో వచ్చినప్పుడు మాత్రమే మనకు ప్రభావం అధికంగా అనిపిస్తుంది. ఎందుకంటే అనిపిస్తుంది అంటే కనుక సక్రమంగా తీసుకెళ్తుంది కాబట్టి, కరెక్ట్ వే జర్నీ కాబట్టి. అంతే కదండి. మీరు కావాలంటే గమనించండి, ఒకటే చోట మనం నించుని ఉన్నాం అనుకోండి, కొంతసేపటి తర్వాత కాళ్ళు నొప్పులు వస్తాయి. కొంచెం కాలు అటు ఇటు జరుపుతూ ఉంటే కనుక కాళ్ళు నొప్పి రాదు. అంటే సక్రమంగా వెళ్తున్నప్పుడు నీకు ఎప్పుడు కొంచెం ఇబ్బంది పెడుతుంది, కానీ అదే కరెక్ట్. మీరు వంకర టింకర్గా నించుంటే కనుక తర్వాత పెయిన్స్ వస్తాయి, బాడీ పెయిన్స్ వస్తాయి. డాక్టర్ కూడా అదే చెప్తున్నాను, నించుంటే స్ట్రైట్గా నించోవాలి. అది కొంచెం పెయిన్ ఇస్తుంది తప్ప అది అనారోగ్యం కాదు. ఎప్పుడైతే వంకర టింకరగా మనం అటు ఇటు నించుంటామో అది తర్వాత దాని ప్రభావం చూపిస్తుంది. సేమ్ అంతే మన యొక్క జీవితంలో ఏంటంటే కనుక మనం అడ్డదారి తొక్కుతున్నప్పుడు ఈ శని భగవానుడు సక్రమమైనటువంటి మార్గంలోకి మారుస్తాడు. రైట్. ఇప్పుడు అందరికీ చాలా నాకు తెలిసిన అపోహలు అన్నీ పోయి ఉంటాయి. సో డిసిప్లిన్, హార్డ్ వర్క్ అండ్ మనం ఎంత కష్టపడితే శని మనకు అంత సహకరిస్తుంది. రైట్. ఇదేంటంటే కనుక మనం ఏలినాటి శని అనేటువంటిది గోచారం. అంటే గోచారం అంటే జాతకంలోనే, జ్యోతిష్యంలోనే 2, జాతకము, గోచారము. అంటే రాశి పరంగా ప్రతి మనిషికి ఒక నక్షత్రం ఉంటుంది, ఆ నక్షత్రం ఒక రాశిలో ఉంటుంది. ఆ రాశికి ఎప్పుడైతే కనుక ఆ శని సంచారం జరుగుతుందో దాన్ని ఏలినాటి శని అంటారు. ఇంకోటి ఏంటంటే అష్టమ శని. శని 8వ స్థానంలో, శని నుంచి 8వ స్థానంలో ఉన్నటువంటి రాశికి అష్టమ శని అంటారు. ఈ యొక్క అష్టమ శని ప్రభావం అనేటువంటిది ఆరోగ్యం మీద, అలాగే వృత్తిపరమైనటువంటి జీవితం మీద ప్రభావాన్ని చూపిస్తుంది అంటారు. ఆరోగ్యం, స్వల్ప అనారోగ్య సమస్యలు, ఇవన్నీ కూడాను నేను ఇందాక చెప్పా కదా సంతోష్ గారు, ఏదంటే ఈ శని ప్రభావం ఎంత ఉంటుంది అంటే కనుక వాడి యొక్క జాతకం మీద, వాడు చేసుకున్నటువంటి కర్మల మీద డిపెండ్ అయి ఉంటుంది. జాతకంలో కూడాను శని బలంగా ఉండాలి. బలంగా ఉన్నటువంటి వాడికి ఈ యొక్క అష్టమ శని కానీ ఏలినాటి శనిలో వచ్చినప్పుడు అంత ఇబ్బంది ఉండదు. అంటే 3వ వ్యక్తి అదే రాశివాడు ఎంత ఇబ్బంది పడుతున్నాడో వీడు కూడా ఖచ్చితంగా అంతే ఇబ్బంది పడాలని లేదు. ఇది ఒకసారి ఇదే అందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం. ప్రతి వాడి మీద జాతక ఫలితం ఒకేలాగా ఉండదు. ఇప్పుడు మన కోవిడ్ వచ్చిందండి, చాలామంది కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి, కొంతమంది ఇబ్బంది పడ్డారు, కొంతమంది నార్మల్గానే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఉన్న స్థితి. ఇప్పుడు రోజు కూలి డబ్బులతోటి తెచ్చుకుని ఇంటిని నడిపించేటువంటి వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. కొంచెం సేవింగ్స్ ఉన్నటువంటి వాళ్ళు జాగ్రత్త చేసుకుని సతమతం అయ్యారు. బాగా డబ్బు ఉన్నటువంటి వాడు నార్మల్గా వాడు ఎలా ఉంటాడో అలానే ఉన్నాడు, వాచ్మెన్ చేద్దాం, కూరగాయలు తెప్పించుకున్నాడు, తిన్నాడు. అంటే నేను అనేటువంటిది ఏంటంటే ఎప్పుడైనా సరే కోవిడ్ అందరికీ ఒకటే, మళ్ళీ కోవిడ్ పీరియడ్ అనేటువంటిది, లాక్డౌన్ అందరికీ ఒకటే, కోవిడ్ పీరియడ్ ఒకటే. కానీ ఈ యొక్క 3 రకాలైనటువంటి ఫలితాలు ఎలా ఉన్నాయి, ఏలినాటి శని అందరికీ ఒకలా ఉన్నా వాళ్ళ జాతకరీత్యా ఆ ప్రభావం మారుతూ ఉంటుంది, వాళ్ళ కర్మల్ని బట్టి కూడా. రైట్. నౌ ఇది బాగా గుర్తుంచుకోవాలి చాలా మందికి ఇప్పుడు క్లారిటీ. సో ఏలినాటి శని అంటే అందరికీ ఒకలాగా ఉండాలనేటువంటిది ఎక్కడా లేదు. సో ఇంతకుముందు వాడి కర్మలు బాగుంటే అది ఫెచ్చింగ్ అవ్వచ్చు, అంతే. బాగాలేదు, వాడి డిసిప్లిన్, హార్డ్ వర్క్ లేదు వాడి దగ్గర అంటే ఇంకా కిందకి వెళ్ళిపోతారు. రైట్. అలాగే ఇంకా అర్ధాష్టమ శని, ఈ యొక్క గోచారంలో 3 దోషాలు. ఏలినాటి శని అయిపోయింది, మెయిన్ ఇందాక చెప్పాం కదా, పాద, హృదయ, శిరోశని, అది మెయిన్. అసలు ప్రతి వాళ్ళు భయపడేది కూడా ఏలినాటి శని. తర్వాత అష్టమ శని, ఇది 2.5 years మాత్రమే ఉంటుంది అష్టమ శని.
తర్వాత ఇక అర్ధాష్టమ శని, ఇది కూడా 2.5 years. Okay. అంటే శని సంచారము 2.5 years వన్స్ మారుతుంది మీరు కాబట్టి అన్నట్టు 3 మారినప్పుడు 2.5 అంటే 2.5. ఇప్పుడు శని ఎప్పుడైతే మారుతాడో వీళ్ళకి వెళ్ళిపోతుంది, ఎవరికి అష్టమ శనికి అర్ధాష్టమ శనికి వెళ్ళిపోతుంది. ఓకే. ఆ రకంగా అనమాట. ఈ అర్ధాష్టమ శని అనేటువంటిది ఏంటంటే కుటుంబ వ్యవస్థ మీద, విద్యా విషయాల్లో, ప్రధానంగా ఇంకోటి చెప్పాలంటే కనుక వ్యాపారవేత్తలకు ఓకే. ఇబ్బంది కలిగించేటువంటిది అర్ధాష్టమ శని దోషం. ఇదనమాట. ఈ యొక్క ప్రభావాలు కూడా ఇందాక మనం మాట్లాడుకున్నట్టే ఉంటుంది. వాటికి పరిహారాలు చేసుకుంటే కనుకను ఏదైనా సరే అండి, దైవీకము మార్గము అనేటువంటిది ఏంటంటే ఇప్పుడు మనం ప్రదక్షిణాలు చేయమని చెప్తాం, మనం చేసిన కర్మ పోగొట్టుకోవడానికి. ఇందాక నేను చెప్పా కదా అయ్యప్ప మాల్లో ఏదైతే సారాంశం చెప్పానో, ఇక్కడ మనం చెప్పేటువంటి ఈ ప్రదక్షిణాలు కానీ క్షేత్రానికి కానీ వెళ్ళండి అని చెప్పడంలో ఉన్నటువంటి అంతరార్థం కూడా ఏంటంటే ఆ శారీరక బాధను నువ్వు దైవికమైనటువంటి మార్గంలో నీకు ఇబ్బంది లేకుండా కలగజేసుకుంటావు. సో 1+1 2 అవ్వడానికి అంతే. రైట్. ఇప్పుడు మీరు 108 ప్రదక్షిణాలు చెప్తారండి, 108 ప్రదక్షిణాలు మనిషి కొంచెం ఇబ్బంది పడితే చేస్తాడు, ఏ మాటగా మాట ఉన్న సత్యం మాట్లాడుకోవాలి. అది దేవుడి దగ్గర కానివ్వండి, ఎక్కడైనా సరే. ఇప్పుడు 2 kilometers నడుచుకుంటూ వెళ్ళి మనం తెమ్మంటేనే ఎలా అయితే మనం ఇబ్బంది పడతామో, 108 ప్రదక్షిణాలు చేయమన్నప్పుడు మనకి ఎక్కడో కాళ్ళ నొప్పులో విసుగో ఏదో వస్తుంటుంది. కానీ దేవుడి మీద ఉన్నటువంటి భక్తితో భయంతో ఆ సంకల్పాన్ని మనం పూర్తి చేస్తున్నాం. అదే ఇప్పుడు నీకు ఈ సంవత్సరంలో కలగజేయాల్సినటువంటి శారీరకమైనటువంటి బాధలు అక్కడ అనుభవిస్తున్నావు, నువ్వు దేవుడి పేరు చెప్పుకుంటూ దాన్ని తప్పించుకోకుండా. కాబట్టి సుఖంగా అనుభవిస్తున్నావు. రైట్. నువ్వు ఏదో కాలుకు దెబ్బ తగిలి రక్తం వచ్చి దానికి బ్యాండేజ్ వాడి 10 రోజులు ఇంట్లో పడుకోవడం కన్నా ఈ శారీరకంగా గ్రహాలు కలగజేయాల్సినటువంటి బాధను దైవీకంగా నువ్వు మార్చుకుంటున్నావు. సో మనం చేసుకున్న కర్మ పోయి దేవుడు కళ చేయడం వల్ల పుణ్యం వస్తుంది. సో కర్మ ఎట్లా చేస్తాం సంతోష్ గారు? 3 విధాలుగా చేస్తాం. అసలు కర్మ గురించి తెలుసుకోవాలి ఫస్ట్. ప్రతి కర్మ కూడా 3 విధాలుగా చేస్తాం, దీనికి మించి ఇంకోసారి చేయడానికి లేదు. శారీరక కర్మ, శరీరం చేత అంతే, కొట్టి కానీ దొంగలించి కానీ తన్ని కానీ ఇంకోటి కానీ శరీరం చేత చేసేటువంటి కర్మను శారీరక కర్మ అంటారు. తర్వాత మానసిక కర్మ. తర్వాత ఈ మానసిక కర్మ ఏంటంటే కనుకను మనస్సులో ఒకటి పెట్టుకుంటాం, బయటకు ఒకటి చెప్తూ ఉంటాం, వీడిని లోపల అనేకంగా తిట్టుకుంటూ ఉంటాం, బయటకి ఇంద్రుడు చంద్రుడు అని చెప్పేసి పొగుడుతూ ఉంటాం. ఇది మానసికం. ఇక వాక్కు చేత, మాట చేత. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తే నచ్చదు, కానీ నేను బలవంతంగా మీకు ఎక్కియాలని చూస్తున్నా, మిమ్మల్ని తిడుతున్నా, దూషిస్తున్నా, మిమ్మల్ని ఆ మాట చేత బాధింపజేస్తున్నా. ఇది మనం వాక్కు చేత చేసేటువంటి కర్మ. ఈ 3 కర్మలు కూడాను మనల్ని అంటి పెట్టుకుని ఉంటాయి. ఈ 3 కర్మలు తొలగాలంటే ఏం చేయాలంటే కనుకను శారీరకం, శరీరం చేత చేసినటువంటి పాపం పోవాలంటే కష్టపడాలి. కష్టం అంటే కనుక ప్రదక్షిణాలు చేస్తున్నావు, ఓ గుంజీలు తీయమంటేను వినాయకుడి దగ్గర గుంజీలు తీస్తున్నావు. శారీరక కర్మను నువ్వు ఒక దెబ్బతో కానీ ఒక ఇబ్బందితో కానీ కలగాల్సింది ఇక్కడ ఇబ్బంది పడుతూనే చేస్తూ ఉన్నావు. తద్వారా ఆ శారీరక కర్మ చేసినటువంటి ఫలితం కొంచెం తగ్గుతుంది. ఇక వాక్కు చేత భగవన్నామస్మరణం చేయమంటాం. ఇప్పుడు మనం ఎవరన్నా రెమెడీ చెప్పినప్పుడు ఒక స్తోత్రాన్ని సజెస్ట్ చేస్తాం, చదువుకోండి అంటాం. ఎందుకు మేము చదివి వినిపించలేక, లేకపోతే యూట్యూబ్లో ఉంది వినండి అని. ఇప్పుడు అందరికీ ఇదోటి ఫ్యాషన్. ఏదైనా స్తోత్రం చెప్తేనండి మాకు ఇంగ్లీష్ రాదండి, తెలుగు రాదండి, హిందీ రాదు. ఎందుకు చెప్తాం? మాకు టైంపాస్ అయ్యా? కాదు, యూట్యూబ్లో వినేయచ్చు కదా. యూట్యూబ్ వాగితేనో దానికి పుణ్యం వస్తుందా? నీకు రా, చేయాలి, అనుభవించాలి, అంతే కదండి. ఇప్పుడు ఆ మాట ద్వారా నీకు అయినటువంటి దోషం ఎప్పుడు అవుతుందంటే కనుక ఆ స్తోత్రం చదివినప్పుడు ఆ దోషం పోతుంది. రైట్. ఇప్పుడు సరే ఈ 2 అయిపోయినాయి. మానసిక సేపు నేను అలా చెప్పడం వల్ల అంతసేపు నేను స్ట్రెయిన్, ఒకలాంటి స్ట్రెయిన్. ఇప్పుడు మనం ఒక మంత్రం ఇస్తామండి, చాంటింగ్ చేయమంటాం. ఎందుకు చాంటింగ్ చేయాలి? ఒకసారి చదివితే సరిపోదా? చాంటింగ్ అనేటువంటిది ఎందుకంటే కేవలం నువ్వు శారీరకంగా ఇక్కడ కూర్చుంటావు, మనసు ఎక్కడో ఆలోచిస్తూ ఉంటుంది, మాట ఇక్కడ మాట్లాడుతూ ఉంటారు. ఈ 3టికి సంబంధం లేదు, అంతే కదండి. ఇక్కడ నేను కూర్చోవచ్చు, ఆయన్ని చూడొచ్చు, ఇంకో వాళ్ళతో మాట్లాడచ్చు. ఈ 3టికి సంబంధం లేదు. ఈ 3టిని ఒక గాడిలోకి తెచ్చి ఆ పాపాన్ని తగ్గారు. దానికి ప్రక్రియ ఏంది? దైవ మార్గం తప్ప ఇంకోటి లేదు. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా కూర్చుంటావు కింద. ఇప్పుడు రోజు కుర్చీలో కూర్చునేటువంటి వాళ్ళకి కిందకి బాస్పట్లు వేసుకుని పద్మాసనంలో కూర్చోవాలంటే కొంచెం ఇబ్బంది. శారీరక బాధపడుతున్నావు దేవుడి గురించి, అమ్మో దేవుడి ముందు కూర్చోవాలి గురువుగారు చెప్పారు. సరే, మాట ద్వారా చేసినటువంటి పాపాన్ని ఒక మంత్రాన్ని చదువుతూ తొలగించుకుంటున్నాం. ఈ 2టిని కొంచెం ఆధీనపరచుకోవచ్చు. ఇక 3వది మనస్సుని ఎవడు ఆధీనపరచుకోలేడు. దాన్ని ఆధీనపరచుకోవాలంటే కొంచెం టైం పడుతుంది ఎవరికైనా సరే. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణం మీద మన దృష్టి ఉంటుంది తప్ప మన మీద మనకి చాలా తక్కువగా ఉంటుంది.
అందుకనే ఒక మంత్రాన్ని పదింతలుగా చాంటింగ్ చేస్తూ ఉంటే కనుక కొంతసేపటి తర్వాత మన యొక్క మనస్సు దాని మీద లగ్నీకృతం అవుతుంది. అందుకనే ఒక మంత్రాన్ని ఇన్నిసార్లు చాంటింగ్ చేయాలి అని చెప్తారు. ఇవన్నీ కూడా యూట్యూబ్ చేస్తే కనుక ఇవి ఎప్పుడుకు పోతాయి, నువ్వు అందుకనే అనుభవిస్తావు. అది రైట్. సో ఇప్పుడు నాకు తెలిసి చాలా మందికి ఫుల్ క్లారిటీ వచ్చి ఉంటుంది. సో నౌ విల్ గో టు ఇప్పుడు ఏంటంటే రాహుకేతు. అసలు ఏంటి రాహుకేతువుల గురించి? రాహుకేతులు వీళ్ళని ఛాయాగ్రహాలు అంటారు. ఓకే. ఇవి నవగ్రహాల్లో భాగమే, కానీ వీటికంటూ ఒక రూపము లేదు. ఇంకోటి వాటి కలగజేయడానికి ఒక ఫలితం కూడా సంపూర్ణంగా చెప్పలేదు. ఓకే. ఇవన్నీ కూడా కాంబినేషన్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి అన్నమాట. శని కలగజేయాల్సినటువంటి ఫలితాలు రాహు కలగజేస్తుంటాడని, కుజుడు కలగజేయాల్సినటువంటి ఫలితాలు కేతువు కలగజేస్తుంటాడని జ్యోతిష శాస్త్రం చెప్తుంది. అంటే వీళ్ళకంటూ సపరేట్గా ఫలితం లేదు, కానీ వీళ్ళ కాంబినేషన్ జరిగినప్పుడు మాత్రం అది ప్రమాదం. శని ఇందాక మనం చెప్పుకోవడం మర్చిపోయాము, 3వ భాగంలో వస్తాడని చెప్పాను, వృద్ధాప్యంలో. అప్పుడు ఎక్కువగా అందరికీ మరణం అనేటువంటి సంభవిస్తుంది. శారీరక రోగబాధల చేత. ఇప్పుడు మనం ఈ జన్మ కూడా ఎత్తాం, ఇంకా ఆ కర్మను అలానే నువ్వు చేయలేదు. నువ్వు ఏదో దేవుడిచ్చినటువంటి ఆ గ్రహాల బలం వల్ల, దేవుడిచ్చినటువంటి అనుగ్రహం వల్ల సర్వే అయిపోయాం. ఇంకా నీకు ఆ కర్మ మిగిలిపోయింది, రుణబాధ ఏదో మిగిలిపోయింది. నువ్వు ఈ జన్మలో కూడా రుణం తీర్చుకోలేదు. రుణం ఏం చేస్తుందంటే రోగపీడను కలగజేస్తుంది. చివరాఖరణ వాడు రోగం చేత బాధింపబడి అందరి చేత తిట్టించుకుంటూ, ఇప్పుడు మనం చూస్తే కనుక ఓల్డేజ్ హోములు పెరిగిపోయినాయి. ఆ తల్లిదండ్రులు కొంచెం పెద్ద వయసు రాగానే పంపిస్తున్నారు. ఇంకా కొంతమంది ఏంటంటే కనుక వీళ్ళు ఎప్పుడు పోతారా అని వెయిట్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఇవన్నీ కూడా ఎందుకంటే నీ కర్మ ప్రారంధాలే. ఇప్పుడు నువ్వు అంత ప్రేమగా చూసావు నీ కూతురునో కొడుకునో, అయిన తర్వాత నువ్వు ఉండేటువంటి ఇప్పుడు మహా అంటే చనిపోయే ముందు ఒక 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు అంతకన్నా ఉండరు ఎవరైనా వృద్ధాప్యం వచ్చిన తర్వాత. ఆ 15 సంవత్సరాలు కూడా నిన్ను చూసుకోలేకపోతున్నావు అంటే నీ కర్మ ప్రారంధాలు నిన్ను వెంబడిస్తున్నాయి. వెంబడించే వాళ్ళకి ఆ బుద్ధిని కలగజేయట్లేదు నేను చూసుకోవాలని. ఎందుకు? నువ్వు అనుభవించాలి ఆ కర్మను. ఏమంటే నేను ఇన్ని రోజులు ఇంత సంపాదించా, వాడిని మోసం చేసి వీడిని మోసం చేసి సంపాదించా, మా కొడుకులకి కూతురికి పెట్టా, అయినా చివరాఖరికి ఆ డబ్బు నేను చూసుకుందా ఇంట్లోంచి పంపించేశారు. వాళ్ళు నేను చూసుకున్నారా, వాళ్ళు కూడా నిన్ను కాదన్నారు. ఇవన్నీ కర్మ ప్రారంభం. సో ఇవి రాహుకేతు కాంబినేషన్ శని వల్ల, శని యొక్క ప్రభావాన్ని, రాహువు శని యొక్క కాంబినేషన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏంటంటే ప్రమాదాలు, యాక్సిడెంట్స్ జరగడం, యాక్సిడెంట్స్లో చనిపోవడము, దాని తర్వాత హాస్పిటలైజ్ అయ్యి ఆపరేషన్లో ఫెయిల్ అయ్యి చనిపోవడము, ఇవన్నీ కూడా ఈ ఫెయిల్యూర్స్ అన్నీ కూడా ఎక్కడొస్తాయంటే కనుకను రాహు. చాలామంది ఆత్మహత్య చేసుకుంటారు. ఆ టైం వరకు వాళ్ళు ఎంతో స్ట్రాంగ్గా ఉన్నా సరే చాలా వీక్ అయిపోయేసి వాళ్ళకి ఏమైందో తెలియదు ఆత్మహత్య చేసుకుంటారు. అలా మెంటల్ డిప్రెషన్కి రాహు ఏంటంటే కనుక అండి అంధకారానికి ప్రకీర్తి. ఎంతో స్ట్రాంగ్గా, ఎంతో మెచ్యూర్డ్గా ఉన్నటువంటి మనిషి కూడాను కొన్ని సందర్భాల్లో వీక్ అయిపోయి ఏం ఆలోచిస్తారో తెలియదు, వాళ్ళు ఏం చేస్తుంటారో మనకు అర్థం కాదు. అలాంటి సందర్భాలు కలగజేసేటువంటి వాడు ఎవరంటే కనుక రాహు. అలాగే లవ్ ఫెయిల్యూర్స్ అవ్వడము, సూసైడ్ చేసుకోవడము, ఇవన్నీ కూడాను రాహు యొక్క ఆధీనంలోనే ఉంటాయి. రాహు అనేటువంటి వాడు ప్రమాదకరమైనటువంటి గ్రహం. అలాగే ప్రధానంగా మనం ఇంకో మాట చెప్పుకోవాల్సింది ఏంటంటే కనుక రాహు యొక్క ప్రభావం వల్లే మనం ఈ యొక్క దురలవాట్లకు చాలా లోబడతాం. మనిషి యొక్క జీవితంలోనూ దురలవాట్లకు బాగా లోబడడానికి, వాడు వ్యసనపరుడు అయిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఏదైనా అవ్వచ్చు రాహు. అది అమ్మాయి కానివ్వండి, మద్యం కానివ్వండి, ఇతరత్ర ఇంకేమైనా కానివ్వండి, జూదం కానివ్వండి, ఏదైనా సరే. అంటే వీళ్ళకి ఏంటంటే కనుక అండి ఎవడైతే మనల్ని ఇబ్బంది పెడతారో వాడి మాట చాలా త్వరగా ఎక్కుతుంది. మన ఇంటి వాళ్ళు కానీ, మన వ్యవస్థ కానీ, వీళ్ళు ఎంతకంటే ఈ యొక్క రాహు ప్రభావం ఎంతవరకు దిగజారుస్తుందంటే మనిషిని వాడికి ఇష్టమైనటువంటి పని చేయడానికి ఎంతకైనా దిగజారుతుంది. ఆ స్థితికి తీసుకెళ్తుంది రాహు యొక్క ప్రభావం. అంటే నా బిడ్డ, నా తల్లి, నా అనేటువంటిది కూడా ఉండదు ఒక్కొక్క సందర్భాల్లో. అంటే జ్యోతిష శాస్త్రంలో డీప్గా రాహు యొక్క ప్రభావము, ఇంపాక్ట్ అనేటువంటిది వీడి మీద ఉంటే గనక ఆ స్థానానికి కూడా వెళ్తాడు మనిషి. అలా అనమాట. సో నెక్స్ట్ కేతువుని జ్ఞానకారకుడు అంటారు. కొంతమంది ఏంటంటే కనుక మనం చూస్తే ఎన్నో తెలివితేటలు ఉంటాయి, వాడు ఎప్పుడు మూర్ఖుడిలా ప్రవర్తిస్తూ ఉంటాడు. కొంతమందికి ఏంటంటే తెలివితేటలు ఉంటాయి, వాడు వైరాగ్యాన్ని పొందుతుంటాడు. చిన్న వయసులోనే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటాడు. నాకు ఇవేమొద్దు, నాకు ఇవేం పట్టవు, నేను అదేంది హిమాలయాలకు వెళ్ళిపోతాను, లేకపోతే సన్యాసం తీసుకుంటుంటాను. ఈ యొక్క వైరాగ్య స్థితిని కలగజేసేటువంటి వాడు కేతువు. మూర్ఖ స్థితిని కలగజేసేటువంటి వాడు కూడా కేతువే. ఈ యొక్క డిపెండెంట్ ఎప్పుడు ఉంటుందంటే కనుక ఆ యొక్క గ్రహం యొక్క ప్రభావాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది.
సో కేతు బాగాలేకపోతే అంత మనిషి ఏంటంటే కనుక తను ఎంత మెచ్యూరిటీ ఉన్నా ఎంత చదువు ఉన్నా సరేను సరిగ్గా ఉండడు. ఎప్పుడు తన యొక్క జీవితంలో ఎదుగుదల కూడా అలా మొండిగా ఉండడం, బాగాలేకపోతే అంత మొండిగా ఉంటాడు. బాగుంటే కనుక ఓవర్ మెచ్యూరిటీ. అంటే ఇవన్నీ కూడాను మనకి కేవలమే, ఇవన్నీ కూడా మీరు అనవసరంగా డబ్బులు సంపాదిస్తున్నారు, ఇవన్నీ మనకి ఏం చేయవు అంటే ఓవర్ మెచ్యూర్డ్గా మాట్లాడడం. అంటే ఈ రెండు కూడా ప్రమాద స్థితిలో, అంతే కదండి. మనిషి ఏంటంటే కనుక ఒక స్థాయి వరకు అనుభవించాలి, తర్వాతే వైరాగ్యాన్ని పొందాలి. గరికపాటి వారు కూడా చాలా సందర్భాల్లో చెప్తారు ఏంటంటే కనుకను మనిషి జీవితంలో అన్నీ అనుభవించాలి. ఎప్పుడు రావాలి వైరాగ్యం అంటే కనుక ఇంకా నా శరీరం నాకు సహకరించదు అనే టైంలో వైరాగ్యం రావాలే తప్ప అప్పుడు కూడా వైరాగ్యం రాకపోతే వాడి జీవితం వ్యర్థం. అంటే ఇంకా కోడల్ని తిట్టుకుంటూ కొడుకుల్ని తిట్టుకుంటూ బతకడం కన్నా ఆ టైంలో వైరాగ్యాన్ని తెచ్చుకుని దైవ మార్గంలోకి వెళ్తే కనుక ఇప్పటికైనా ముక్తి లభిస్తుందని చెప్తాను. ఆ విధంగా వైరాగ్యం అనేటువంటిది కూడా సరైనటువంటి స్థితిలో రావాలి. ఎప్పుడు పడితే అప్పుడు వస్తే కనుక జీవితం నాశనం అయిపోతుంది. అంటే జీవితం అంటే వీడిని అంటిపెట్టుకున్నటువంటి కుటుంబ వ్యవస్థ దెబ్బతింటుంది. ఇప్పుడు చిన్నప్పటి నుంచి చదివిపించారు, ఎందుకు ఎంతో కష్టాలు పడి, నాన్న ఒక్కోసారి ఫీజు కట్టడానికి డబ్బులు ఉంటే ఉండవు, అయినా కానీ అప్పో తెచ్చి చదివిపించి పెద్దవాడు అయిన తర్వాత వీళ్ళ ఆశంతా ఏంది, రేపొద్దున వీడు పెద్ద అయ్యి ప్రయోజనకరమైన నన్ను ఏదో చూసుకుంటాడు అనేటువంటి భావన. అప్పుడు నువ్వు పెద్ద అయిన తర్వాత నీ జ్ఞానం వచ్చి నువ్వు వైరాగ్యం పొంది నాకు ఇవన్నీ వద్దు, మీరెవరో నాకు వద్దు, నేను భగవంతుడి మార్గంలోకి వెళ్ళిపోతా అంటే కనుక అది ప్రమాదం. సో ఇట్లాంటి వాటన్నిటికీ కేతువు జ్ఞానాన్ని అంటే మనిషి యొక్క బుద్ధిని ప్రభావితం చేస్తూ ఉంటాడు అన్నమాట. అంటేను కాంబినేషన్ బట్టి మళ్ళీ శనితో కేతువు కలిస్తే కనుక ఈ యొక్క అతి వైరాగ్యం వస్తుంది. రాహుతో కేతువు యొక్క దృష్టి పడడం వల్ల, లేకపోతే కనుక కుజుడితో పడడం వల్ల ఈ యొక్క దుర్వ్యసనాలు, మొండిగా ప్రవర్తించడము, పిల్లవాడు చెడిపోవడము, చేతికి అందకపోవడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. అయితే ఈ యొక్క కాలసర్పదోషం ఉండడం వల్ల కూడాను ఆకస్మికమైనటువంటి ధన నష్టాలు. ఈ యొక్క కాలసర్పదోషం అంటే రాహు కేతుల మధ్యలో అన్ని గ్రహాలు ఉండిపోతాయి. ఈ రాహు కేతులని సర్పాకారం, ఒకటి తల ఒకటి తోక, ఒక పాము మధ్యలోనూ మిగతావన్నీ కూడా నోట్లోకి వెళ్ళినటువంటి పదార్థాలన్నీ కూడా ఎలా అయితే చుట్టూరా ఏమి కనపడకుండా ఉంటాయో ఆ విధంగానే జ్యోతిష్యంలో కూడా ఏంటంటే రాహుకేతుల మధ్య అన్ని గ్రహాలు ఉంటే కనుక వారు కలగజేసేటువంటి ప్రభావాన్ని కలగజేయలేరు. మిగతా 7 గ్రహాలు ఈ 2 గ్రహాల అంతే. దీన్ని కాలసర్పదోషము అంటారు. ఇది ఏంటంటే కనుక ఆ ఉన్నటువంటి స్థానాన్ని బట్టి వైవాహిక జీవితం మీద కొంతమందికి ఏంటంటే కనుక 2 వివాహాలు అయితే 3 వివాహాలు అయితే ఏది నిలబడదు. ఏదో 10 రోజుల్లో చేసుకోవడం, 20 రోజులు అట్లా. కొంతమందికి సంతానం అసలు ఎన్ని ట్రీట్మెంట్స్ తీసుకున్నా ఎంత చేసినా సరే కలగదు, మిస్క్యారేజ్ అయిపోవడం, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. కొంతమందికి ఆకస్మిక ధన నష్టం. సో ఇవన్నీ ఒక పీక్స్కి వెళ్ళిపోతారు, సడన్గా పేకలతో కట్టినటువంటి కోటలా కూలిపోతుంటారు. ఎందుకంటే కనుక ఈ యొక్క రాహు కేతుల యొక్క ప్రభావం. అలాగే యాక్సిడెంట్స్ వంటివి ఎక్కువగా జరుగుతుంటాం. కొంతమంది చూస్తుంటే ఎప్పుడు తరచుగా యాక్సిడెంట్ అవుతుంటుంది. వాళ్ళు 2 నెలలకో 3 నెలలకో ఏదో చేయి కట్టుకుంటారు. కాలసర్పదోషం ఇవి ప్రభావితం చూపిస్తుంటాయి. ఇప్పుడు అసలు కాలసర్పదోషం అంటే కూడా దేనివల్ల అనే ఇప్పుడు అర్థమైంది. కాలసర్పదోషం అనేటువంటిది మనిషి యొక్క జాతకం మీద కన్నా ఈ యొక్క ప్రపంచం యొక్క వ్యవస్థ మీద ఎక్కువగా చూపిస్తుంది. అంటే ఇప్పుడు కాలసర్పయోగంలో ఉన్నప్పుడు మనకి మొన్న ఆ షడ్గ్రహ కూటమి వచ్చింది, అప్పుడే మనకి కోవిడ్ అనేటువంటిది ప్రబలీకృతమైంది. ఎందుకంటే మిగతా గ్రహాల యొక్క ప్రభావం ఉందనుకోండి, ఇలాంటి చెడు వ్యాధులన్నీ కూడా వ్యాపించకుండా ఆ యొక్క విశ్వాన్ని రక్షిస్తూ ఉంటాయి. మొన్న కూడాను మనకి ఒక వ్యాధి ఏదో ప్రబలీకృతమైంది, కానీ అది కోవిడ్ అంత ప్రభావాన్ని మన మీద ఎందుకు చూపెట్టలేకపోయిందంటే మిగతా అప్పుడులాగా గ్రహస్థితి లేదు. అందుకని దాన్ని మనం అధిగమించగలిగినాం. ఆ రకంగా అయితే వెరీ రేర్, అలా రావటం రేర్, చాలా రేరు. వచ్చినప్పుడు మనం అంటేను ఒకటి ఎంత జాగ్రత్త తీసుకున్నా సరేను దాని యొక్క ప్రభావం చూపిస్తుంది. సో ఇప్పుడు మనం గ్రహాలు అన్నిటి గురించి తెలుసుకున్నాం. అంటే అవి ఎలా ప్రభావం చూపిస్తాయి మన మీద, హెల్త్ కానీ కెరీర్ కానీ టోటల్ అసలు లైఫ్ అంతా ఎలా ఉంటుందనేది తెలుసుకున్నాం. సో ఇంకొక డౌట్ ఏంటంటే మనకి కొంతమంది ఈ గ్రహానికి ఈ రాయి పెట్టుకుంటే బాగుంటుంది, ఏదో అలా పచ్చరాయి లేకపోతే ఇలాంటి జెమ్స్ అనేవి నిజంగా ఆ గ్రహాలకి సంబంధం ఉంటుందా, పెట్టుకోవచ్చా? అయితే ఇది ఇంట్రెస్టింగ్ క్వశ్చనే. ఎందుకంటే ఇప్పుడు నవరత్నాలు అమ్మేవాడు ఉన్నాడు, వాడి దగ్గర అన్ని రత్నాలు ఉంటాయి. అంటే ఇప్పుడు ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క రత్నం ఉంటుంది, ఒక్కొక్కటి ఉంటుంది. నేను అనేది ఏంటంటే జనాల యొక్క అపోహ. ఇప్పుడు నవరత్నాలు వాడు ఉన్నాడు, వాడి దగ్గర అన్ని రత్నాలు ఉంటాయి, కోటీశ్వరుడు కాలేదే. అంతే కదా, సింపుల్గా.
ఇప్పుడు అందరికి ఉండేటువంటి ప్రశ్న ఇదే, మరి మీరు ఎందుకు అమ్మేవాడు ఎక్కువ. మీరు ఎందుకు పెట్టుకోమన్నారు? వాడు బాగుపడుతున్నారు, మీరు బాగుపడుతున్నారు తప్ప దీనివల్ల మాకేంది ప్రభావం? అందరికి ఉండేటువంటి క్వశ్చనే కామన్. నవరత్నాలు అనేటువంటిది ఏంటంటే కనుక అండి, ఈ రోజుల్లో క్యాజువల్గా పంచాంగాలో చూసేసి లేకపోతే యాప్స్లో చూసేసి అందరు కూడాను ఈ రాశి ఫలానా రాశి ఇది పెట్టేసుకోండి. ఇప్పుడు మేషరాశి వాళ్ళు ఉన్నారు, కుజుడు అధిపతి మేషరాశికి, మీరు ఇది పగడం పెట్టేసుకోండి. అది కాదు. ఒకవేళ ఇప్పుడు ఆ రాశిని బట్టి మీరు పెట్టేసుకున్నారు, మీకు జాతక రీత్యాను ఆ గ్రహం అస్సలు అనుకూలంగా లేదు, అది పెట్టుకున్న దగ్గర నుంచి నెగిటివ్ ఫలితాలు చూపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క రత్నము అనేటువంటిది మన మీద ఉండడం వల్ల ఏంటంటే కనుక ఆ యొక్క గ్రహ ఆకర్షణ, మీకు నచ్చినటువంటి వస్తువు ఒకటి నేను వాడుతున్నా అండి, ఆటోమేటిక్గా మీ యొక్క అటెన్షన్ నా మీద తిరుగుతుంది. అంతే కదండి. ఇప్పుడు మీకు ఎప్పటి నుంచో ఐఫోన్ కొనాలని కోరిక, కానీ కొనేటువంటి స్తోమత లేదు, నేను వాడుతున్నా, ఒక్క క్షణం దాని వైపు చూస్తాం, ఆ అటెన్షన్ని గ్రాప్ చేసుకుంటాం. సేమ్ అదే విధంగా గ్రహాలకి ప్రీతిపాత్రమైనటువంటి రత్నాలు కొన్ని ఉన్నాయి, ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్కటి. ఇప్పుడు మనకి సూర్యుడికి వెళ్తేనే కెంపు, చంద్రుడికి ముత్యము, అలా కుజుడికి పగడము, బుధుడికి పచ్చ, ఇలా మనకు ఒక్కొక్క గ్రహానికి ఒక్కోటి. గురువుకి కనకపుష్యరాగం అని చెప్పేసి, శుక్రుడికి వజ్రము, శనికి నీలము, రాహు గోధుమేధుకము, ఇలా ఒక్కొక్క గ్రహానికి ఒక్కోటి ఉంది. ఈ కేతువుకి వైఢూర్యం అని. ఎందుకు అసలు రత్నం అనేటువంటిది ఎందుకు పెట్టుకోవాలంటే, అది కూడా ఎలా సూచించాలంటే ఒక జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళే సూచించుకోవాలి. ఎలా పడితే సొంతంగా పెట్టుకోవడానికి లేదు. మామూలుగా ఏంటంటే బేసిక్గా ఒకప్పుడు ఇంత జాతక అవగాహన లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి డేట్ ఆఫ్ బర్త్లు ఇవన్నీ బర్త్ చార్ట్ తీయడానికి అంత ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి ఇక పేరుని బట్టి ఆ రాశిని ఎంచుకునేవాళ్ళు. ప్రతి ఒక్క పేరులోనూ ఇప్పుడు చూచే చోళ అశ్విని, చా అనేటువంటి అక్షరం నుంచి లా అక్షరం అనేటువంటి అక్షరం వరకు అశ్విని నక్షత్రం కింద డీటెయిల్స్ లేవు, అట్లా సూచించేవాళ్ళు. సూచించేసి ఇప్పుడు రత్నం ఎలా సూచించాలి, ఆ రాశికి ఒక అధిపతి ఉంటాడు, ఆ నక్షత్రానికి ఒక అధిపతి ఉంటాడు, దాన్ని బట్టి ఆ రత్నాన్ని సూచించేవాళ్ళు పెద్దవాళ్ళు. అలా అయిపోయింది, ఆ జనరేషన్కి అది సరిపోయింది. కానీ ఇప్పుడు ఏంటంటే మన దగ్గర ఫుల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఇప్పుడు కొంతమంది చూసుకుంటే కనకపుష్యరాగం, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా గురుబలం ఉంటే కనుక అన్నీ సిద్ధిస్తాయి. కానీ కొంతమంది కనకపుష్యరాగం పెట్టుకుంటే కరెక్ట్గా ఉండదు, వాళ్ళకి అన్ని ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి. ఎందుకు అంటే కనుక నీ యొక్క జాతకంలో గురుబలం సరిగ్గా లేదు, అది తెలుసుకోకుండా నువ్వు పెట్టుకోవడం వల్ల దాని యొక్క నెగిటివ్ ప్రభావం మరింత పెరిగింది. అంటే ఏదో కొంచెం చూపెట్టాల్సింది, ఏదో సందర్భంలో చూపెట్టాల్సింది పోయి నీకు ప్రతి విషయంలో చూపిస్తుంది. ఇప్పుడు ఏదో పని మీద బయటికి వెళ్తున్నావు, అడ్డంకులు కలుగుతాయి. అంటే నీకు రోజు నిత్య జీవనంలోని ఇబ్బంది పెట్టకూడనిది కూడా నీ యొక్క రత్నాన్ని పెట్టుకుని దాన్ని ఆకర్షిస్తున్నావు. కాబట్టి ఈ యొక్క రత్నాన్ని బాలేనప్పుడు అలా ఉండకూడదు. బాలేనప్పుడు అంటే దీంట్లో కూడా మళ్ళీ ఇంకొక పాయింట్, ఆ గ్రహము నెగిటివ్ స్థానంలో ఉంటే, అంటే నీకు నెగిటివ్ ఫలితాలు కలగజేసేటువంటి స్థానంలో ఉంటే అస్సలు పెట్టుకోకూడదు. కొన్ని ఇందాక మనం చెప్పినట్టుగా గ్రహాల యొక్క బలాన్ని మనం చూస్తాం. బలహీనంగా ఉన్నటువంటి ఆ యొక్క గ్రహానికి బలం పెంచుకోవాలి. అంటే ఆ యొక్క గ్రహానికి బలం పెరిగితే స్థానాలు బట్టి అంతే, ఆ గ్రహానికి బలం పెరిగితే నీ యొక్క జీవితంలో మంచి జరుగుతుంది అనేటువంటి గ్రహం ఏదన్నా ఉంటే కనుక దానికి కూడా మేము సూచిస్తాం. దాని యొక్క వీక్నెస్ని చూసి ఎన్ని క్యారెట్స్ అనేటువంటిది పెట్టుకుంటే దాని యొక్క ప్రభావం మరింత పెరుగుతుంది అనేటువంటిది సూచిస్తాం. ఆ రకంగా రత్నాన్ని సూచించాలి. ఇంకోటి, ప్రతి ఒక్క జాతకుల్లో ప్రతి వాళ్ళ జీవితంలో కూడాను ఒకటో రెండో గ్రహాలు మంచి రేజ్ మీద ఉంటాయి. అంటే నువ్వు ఉచ్చ స్థానంలోనో గ్రహానికి పరిపూర్ణమైనటువంటి బలంలోనూ ఉంటుంది, అదే మనల్ని నడిపిస్తూ ఉంటుంది. అలాంటి గ్రహం యొక్క రత్నాన్ని కూడా సూచించాలి. అప్పుడు వాళ్ళది ఏంటంటే ఆ రేస్ కంటిన్యూ అవుతుంది. అంటే మానవ బలంతో మానవ బలంతో పాటు గ్రహ బలం కూడా తోడ్పడుతుంది. ఈ కర్మ అనేటువంటిది మానవుడు తట్టుకునేటువంటిది కాదు, దాన్ని మనం తప్పించుకోవడానికే ఈ యొక్క గ్రహాల యొక్క బలాన్ని పెంచుకుంటున్నాం. అందుకే నవగ్రహాల పూజ చేస్తూ ఉంటాం, వాటికి ప్రీతిపాత్రమైనటువంటి రత్నాలు పెట్టుకుంటూ ఉంటాం. అయితే ఇందాక నేను చెప్పినట్టుగా రత్నాల వ్యాపారి దగ్గర అన్ని రత్నాలు ఉంటాయి కదా, మరి ఆ యొక్క ప్రభావం ఎందుకు చూపెట్టట్లేదంటే కనుక ఇది ఒక రాయి, కేవలం రాయి. దీంట్లోకి ఏం చేస్తామంటే కనుక ఏ గ్రహం యొక్క రాయో ఆ యొక్క గ్రహం యొక్క దేవుణ్ణి మంత్రజపం ద్వారా చాంటింగ్ చేసి ఆ శక్తిని దీంట్లోకి పెనుపొందిస్తాం. ఈ రత్నాన్ని కూడా ఏదో కొనుక్కొచ్చేసి మనం చేంజ్ చేసుకుని పెట్టేసుకోవడం కాదు, దాన్ని శుద్ధి చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ శుద్ధి చేసి దాన్ని పవిత్రమైనటువంటి మంత్రంతో దాంట్లో ఎనర్జీ నింపాలి. ఇప్పుడు బ్యాటరీ తెచ్చావు, పెట్టంగానే నీకు పని చేయదు, దాంట్లో ఎనర్జీ ఉండాలి. ఎనర్జీ ఉంటేనే అది పని చేయడం డ్రైన్ అయిపోయింది కదా, డ్రై అయిపోతుంది. ఇప్పుడు అసలు ఏం లేదు దీంట్లో, ఎంటీ. ఒక బ్యాటరీ షేప్ తయారు చేసావు,
దాంట్లోకి ఎనర్జీ నింపాలి. రైట్. నింపిన తర్వాత అది పని చేయడం మొదలు పెడుతుంది. సేమ్ అలాగే రత్నం కూడా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్స్ మనకి సూటబుల్ అయినటువంటి రత్నాన్ని తీసుకోవాలి. దాంట్లోకి ఎనర్జీ మనము మంత్రాల ద్వారా అంటేను చాంటింగ్ ద్వారా నింపాలి. నింపిన తర్వాత దాన్ని పవిత్రంగా కాపాడుకోవాలి. పవిత్రంగా కాపాడుకోవడం అంటే ఇతరత్ర విషయాల్లోనూ దాన్ని కొంచెం పవిత్రంగా తీసి పక్కకు పెట్టుకోవడం, ఇలా చూసుకుంటుంటే కనుక దాని యొక్క ప్రభావం మంచి ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఓకే. సో కొంతమంది ఇంకా నెక్స్ట్ జపాల గురించి అంటే ఇన్ని వేల జపాలు చేసుకోవాలి, ఇన్ని లక్ష జపాలు చేసుకోవాలి అని అంటారు. అది ఎలా మనకి ప్రభావం చూపిస్తుంది, ఎంతవరకు అది వర్కౌట్ అవుతుంది సార్? ఇప్పుడు జపము అనేటువంటిది ఇక్కడ 2 విధాలు. ఒకటి స్వతహాగా వాళ్ళకి వస్తే వాళ్ళు చేసుకోవడం మంచి మార్గం, చాలా మంచిది. కానీ ఈ యొక్క మంత్రము అనేటువంటిది ఏంటంటే కనుక శుద్ధంగా పలకాలి. ప్రతి ఒక్క చిన్న పదం కూడాను కౌంట్ అవుతుంది. ఫలము, ఫలము మనకు ఒక ఒత్తే. మనం ఏం ఒత్తుతో వల్ల ఏమవుతుందంటే సంస్కృతంలో ఫలము అంటే పండు, మంచి ఫలితం అని. ఫలము అంటే మాంసము అని. పండు ఎక్కడ, మాంసం ఎక్కడ, చిన్న ఒత్తుతోటి మారిపోయింది. ఒక సందర్భంలో దీని గురించి ఒక కథ కూడా చెప్తారు. అమ్మవారి హోమం చేస్తున్నాడంటే ఒక ఆయన అమ్మవారి ఉపాసకుడు. వాళ్ళ భార్యకి ఏదో కఠోరమైనటువంటి రోగం వచ్చింది, కొంతసేపట్లో చనిపోతుంది. అయితే వాళ్ళ గురువుగారి యొక్క ఉపదేశం బట్టి ఆ మంత్రాన్ని ఉపదేశం తీసుకునేసి మమ భార్యాం రక్షయంతు స్వాహ, ఇది మంత్రం. తన భార్యని కాపాడాలనేటువంటి ఆతృతతోటి ఫాస్ట్గా చెప్పేస్తున్నాడు. ఇన్ని కోట్ల సార్లు జపించాడు. ఒక్కసారి పొరపాటున నాలిక తడబడి మమ భార్యాం భక్షయంతు స్వాహ అనేసాడు. రక్షయంతు అంటే అమ్మ నా భార్యని కాపాడు అని. భక్షయంతు అనగానే లోపల నుంచి ఒక రాక్షసి వచ్చేసి ఆ భార్యను మింగేసిందంట. అంటే ఇన్ని కోట్ల సార్లు చేసినటువంటి జపం సంపూర్ణం కాలేదు కాబట్టి దాని ఫలితం చూపెట్టలేదు. ఇక్కడ నువ్వు తప్పు చెప్పావు కాబట్టి అక్కడ ఆ యొక్క జపం చేసినటువంటి ఫలితం పోయింది కాబట్టి రాక్షసి వచ్చి ఆ మృత్యు ఏదైతే నీ భార్యను పట్టుకోవాలో అది పట్టుకుని తీసుకెళ్ళిపోయింది. అంటే ఈ మంత్ర సాధన అనేటువంటిది అంత ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయాల్సినటువంటిది. అందుకని ఏంటంటే ప్రతి వాళ్ళకి మంత్ర సాధన మనం చెప్పలేం కాబట్టి బ్రాహ్మణులు చేస్తారు ఈ మంత్ర సాధన. ఈ మంత్ర సాధనకు కూడాను ప్రతి వాళ్ళకి కూడాను ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క సంఖ్య ఉంటుంది. ఎందుకంటే ఆ పరిపూర్ణత రావడానికి, ఆ ఫలితం అనేటువంటిది రావడానికి ఈ చాంటింగ్ అనేటువంటిది చేస్తారు. ఈ జపశాంతుల్లో కూడా 4 విధాలు అంటే ఆ కంప్లీట్నెస్ రావడానికి 4 విభాగాలు: జపము, తర్పణము, హోమము, దానము. ఓకే. ఈ 4 ప్రక్రియలు కంప్లీట్ చేస్తేనే మనకు ఆ జపశాంతి అనేటువంటిది కంప్లీట్ అవుతుంది. శాంతి దేనికి శాంతి? గ్రహానికి శాంతి. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఒక్కొక్క గ్రహము నెగిటివ్ స్థానంలో ఉంటే దాని ప్రభావం చూపిస్తుంది తగ్గించుకోవడానికి. అందరూ ఏమనుకుంటారంటే మా గురువుగారు పూజ చేస్తారు, రేపటి నుంచి నన్ను ఏ శని ఏం చేయలేదు, ఏ రాహు ఏం చేయలేదు. ఎంత పెద్ద గురువుగారు చేసినా సరే దాని ప్రభావం చూపిస్తుంది. కానీ అది చూపెట్టేటువంటి ప్రభావాన్ని తగ్గింపజేసుకునేటువంటి ప్రక్రియ. ఎక్కడో విన్నా నేను, పెద్ద యాక్సిడెంట్ అవ్వాల్సిన చోట యాక్సిడెంట్ అవుతుంది కాబట్టి చిన్న బండికి దెబ్బ తగులుతుంది, మనకి తగులుతుంది అంతే. ఇప్పుడు ఏంటంటే కనుకను రోగం వచ్చిందండి, మాత్ర వేసుకోకపోయినా దాని యొక్క ప్రభావం చూపిస్తుంది, మాత్ర వేసుకున్నా దాని ప్రభావం చూపిస్తుంది. కానీ అదేంటంటే మాత్ర వేసుకుంటే కొంచెం ఉపశమనాన్ని కలగజేస్తుంది, వెంటనే తగ్గదు. ఇప్పుడు గ్రహాలు ఎంతో శక్తివంతమైనది, దైవీకమైనటువంటివి. అవి కలగజేసేటువంటి తుచ్చమానములైనటువంటి మనం ఎలా అనుభవించగలం? మనం కేవలం నిమిత్త మాత్రం. ఊపిరి ఒక్క క్షణం ఆగిందంటేనే పోతాం, దేనికి పనికిరాని శరీరం. ఇలాంటి శరీరము అంత దైవీకమైనటువంటి శక్తిని తట్టుకోలేదు కదా, అందుకనే మనం అంత బాధను అనుభవిస్తాం. దాని నుంచి ఉపశమనం పొందడానికి ఇప్పుడు వేడి కాలేటువంటి నూనె ఉంది, అది మీద పడంగానే మనం ఏదో ఆయింట్మెంట్ రాసుకోగానే ఉపశమనం కలుగుతుంది. ఆ విధంగానే పరిహారం చేసుకోవడం వల్లను ఆ గ్రహం యొక్క ఉపశమనం. సో మీరు చెప్పినట్టు దానం కానీ, ఆ తర్పణం కానీ, హోమం కానీ అండ్ జపం కానీ, అంతే అండి. ఇది ఈ యొక్క 4 ప్రక్రియలన్నీ కలిపే జపశాంతులు అంటారు. ఇది తీవ్రమైనటువంటి దోషం ఉంటే కనుక సూచిస్తారు అన్నమాట. ఇప్పుడు కొంతమంది చేయించుకుంటారు గుళ్ళల్లో, మీరు అన్నట్టు పూజారులు వాళ్ళు చేస్తారు. అది మన మీద తగ్గుతుంది, అది మన మీద. ఇప్పుడు నాకు దోషం ఉంది, నా పేరు మీద ఒక పర్సన్ చేశాడు, అది ఎలా తగ్గుతుంది? అంటేను ఇక్కడ దేన్నైనా సరే ఉద్దేశం అండి, యద్భావం తద్భవతి. ఇప్పుడు మనం ఒక వ్యక్తిని చూసేటువంటి దాన్ని బట్టే ఆ యొక్క వ్యక్తి యొక్క ఆలోచన విధానం అనేటువంటిది ఉంటుంది. అంటే ఇప్పుడు నేను మిమ్మల్ని మంచి చూస్తున్నాను, ఒక మంచి విధానంగా చూస్తున్నాను, మీరు మంచి వ్యక్తిగానే కనపడతారు. మీకు నేను చెడ్డవాడిగా చూస్తాను, చూసిన దగ్గర నుంచి అసలు మీరు నాకు నచ్చట్లే. మీరు మంచివాళ్ళైనా సరే నాకు చెడ్డవాళ్ళగా కనపడుతున్నారు. ఇక్కడ మార్పు మీలో లేదు, నాలో ఉంది. సేమ్ అదేవిధంగా ఇక్కడ జపం చేసేటువంటి అనుష్ఠానం చేసేటువంటి వాడు ఏంటంటే కనుక ఇక్కడ ఒకటే భావన ఉంటుంది.
మనం ఆ వ్యక్తికి మంచి జరగడానికి చేస్తున్నాము, సంకల్పము అనేటువంటి చేస్తాం. సంకల్పం అంటే ఏంటంటే అసలు ఎందు గురించి చేస్తున్నాం ఈ పని అంటే మనం ఏదైనా పెద్ద పని అనుకున్నప్పుడు ఒక ప్రోగ్రెస్ ఎలా అయితే మీరు ప్రిపేర్ చేసుకుంటారో ఆ విధంగానే పూజా విధానంలో సంకల్పము అనేటువంటిది ఉంటుంది. అసలు మనం కూర్చుంది ఎందుకు, ఈ పూజ ఎందుకు చేస్తున్నాం అనేటువంటిది అక్కడ ముందుగా మనం చెప్పుకుంటాం. దాంట్లో ఏం చేస్తామంటే పలానా వ్యక్తి గురించి, పలానా దోష నివారణ గురించి నేను అతని తరపున చేస్తున్నాను అని చెప్పేసి సంకల్పం చేసుకుంటాం. ఇక్కడ కూడా ఏంటంటే కనుక ఆ చేయించుకునేటువంటి వ్యక్తి కూడా ఏం చేస్తారంటే, అయ్యా నాకు మంత్రానుష్ఠానం లేదు కాబట్టి నా తరపున మీరు ఈ యొక్క జపాన్ని చేసి పెట్టండి అని చెప్పేసి ఒక తాంబూలాన్ని ఇస్తాడు. ఓకే, అంటే ఒక కాంట్రాక్ట్ బేస్గా మీరు నాకు ఇస్తున్నారు. ఇప్పుడు మనకి కరెక్ట్ ఎగ్జామ్స్ టైంలో స్టూడెంట్కి ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చి సడన్గా యాక్సిడెంట్ అవుతుంది, స్క్రైబ్ పెట్టుకుంటారు కదా, ఒకరి బదులు ఇంకొకరు రాసినట్టు. సో ఆ విధంగానే అనుకోవచ్చు. ఇప్పుడు మీ తండ్రి గారు ఉన్నారు, మీ తల్లి గారు ఉన్నారు, మీరు ఎక్కడో యూఎస్లో ఉన్నారు, మీకు పలానా దోషం ఉందని చెప్పేసి నా బోటివాడు చెప్పాడు. ఇప్పుడు మీరు అక్కడ యూఎస్ నుంచి ఇక్కడికి వచ్చి పూజ చేయించుకోలేరు కాబట్టి అక్కడ ఏం చేస్తామంటే కనుక మమ కుమారస్య, నా కొడుకు గురించి నేను చేస్తున్నాను. సేమ్ అదేవిధంగా మమ యజమానస్య, నా యొక్క ఎవరైతే కనుక నేను ఉద్దేశించి చేస్తున్నానో ఆ వ్యక్తి తరపున నేను చేస్తున్నాను సంకల్పం చేస్తున్నాం. ఇది ప్రధానమైనటువంటి. మీకు ఏదైనా సరే నేను ఇవ్వాలంటే ఒకటి ఈ యొక్క విశ్వసృష్టిలో రెండే పదార్థాల ద్వారా ఇవ్వడం, ఒకటి అగ్ని, రెండు జలము. అందుకనే మనం ఈ యొక్క జపం చేసినప్పుడు ఏంటంటే కనుక ఆ జలము చేత అంటే నీళ్ల చేత ఆ చేసినటువంటి తపస్సునంతా కూడా ఒక చోట ధారపోసి అది తీర్థంగా ఇస్తాం. అది స్వీకరించడం వల్ల ఈ జపశక్తి అంతా ఎక్కడికి పోయింది, ఆ తీర్థంలోకి పోయింది, మేము వదిలిపెట్టినటువంటి తీర్థంలోకి పోయింది. అంటే ఇంతసేపు నేను చేసినటువంటి చాంటింగ్ యొక్క ఫలితం నాకు వద్దు, నేను చేసినటువంటి వ్యక్తికి చెందుగాక అని వదిలిపెట్టేస్తాం. అది ఎప్పుడైతే నువ్వు భక్తిగా తీసుకుంటామో మరుక్షణమే మేము చేసినటువంటి ఫలితం నీకు వచ్చేస్తుంది. రైట్. ఆ రకంగా మనం అందుకనే హోమం కూడా ఎందుకంటే దేవతలకు కృతజ్ఞత. ఇప్పుడు దేవతలకు మనం ఆహారం పెట్టాలి. ఇప్పుడు నీకు ఒక మంచి చేశాను, నేను ట్రీట్ ఇస్తావు నువ్వు, ఆ విధంగా నువ్వు దేవతలకి ట్రీట్. ఇప్పుడు నిన్ను ఆశీర్వదించడానికి నువ్వు వైకుంఠవాసుడైనటువంటి శ్రీనివాసుడిని అయ్యా శ్రీనివాసం ఆవాహయామని కలశం మీద వేయంగానే ఆయన అక్కడి నుంచి వస్తున్నాడు నీ ఇంటికి. ఆ కృతజ్ఞతాభావాన్ని ఎలా తెలియజేసుకోవాలి? దేవతలకు ఆహారం పెట్టేంత శక్తి మనకుందా? నైవేద్యం పెట్టేసి అనుకుంటాం, అవి ఎక్కడికి కదలవు, మనమే తింటాం తర్వాత. కానీ దేవతలకు ఆహారం పెట్టేటువంటి ప్రక్రియ ఏమిటయ్యా అంటే దేవానాం ఆజ్యం ఆహారం అని చెప్పేసి వేదం చెప్తుంది. ఆవు నేతితోటి దేవతలకు ఆజ్యం సమర్పణ చేయాలి. ఎలా అంటే హోమము ద్వారా. హోమము ద్వారా ఇక్కడ నువ్వు బ్రాహ్మణులు చేసినటువంటి తపస్సులు తీసుకుంటున్నావు, హోమము ద్వారా నిన్ను అనుగ్రహించేటువంటి దేవతల యొక్క అనుగ్రహాన్ని కూడా పొందుతున్నావు. ఇది శాంతి ప్రక్రియ ద్వారా మనం పొందేటువంటి పరిపూర్ణమైనటువంటి విధానం. సో అసలు ఎలా అనేది ఇప్పుడు తెలిసింది మనకి. సో ఇందాక మనం కుజదోషం గురించి మాట్లాడుకుంటున్నట్టు అది ఎలా పరిహారం అవుతుంది? ఇప్పుడు మీరు అన్నట్టు నాకు కుజదోషం ఉంది, లేకపోతే నేను చేసుకున్న అమ్మాయికి కుజదోషం ఉంది, సో అది నాకు ఉంది తనకి ఉంది, ఇప్పుడు అది ఎలా సెట్ అవుతుంది? ఒకటి ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్స్ ఇది ఏ స్థాయిలో ఉందనేటువంటిది జ్యోతిష్యుడు చూడాలి. చూసిన తర్వాత నువ్వు నార్మల్ అమ్మాయిని చేసుకోవచ్చా, లేదు ఈ యొక్క ప్రభావం ఎక్కువగా ఉందనుకో ఖచ్చితంగా కుజదోషం ఉన్న అమ్మాయినే చేసుకోవాలంట. ఇప్పుడు చాలా మంది ఏంటంటే కనుక మా మాట వినేసి ఫిక్స్ అయిపోయారు, ఈ కుజదోషం ఉందరా, కుజదోషం ఉన్న అమ్మాయిని ఎతకాలని చెప్పేసి. అయితే ఈ కుజదోషం ఏ లెవెల్లో ఉన్నటువంటిది ఫస్ట్ మనం నిర్ణయానికి రావాలి. రెండు, అధికమైనటువంటి దోషం ఉంటే కనుక దానికి పరిహారం లేదు కాబట్టి ఆ పరిహారం చెందకపోతే ఏమవుతుందంటే కనుక దంపతుల మధ్య గొడవలు రావడం, అన్యోన్యత సరిగ్గా లేకపోవడం, అలా సంతానపరమైనటువంటి గొడవలు రావడం. ఇప్పుడు కూడా చాలామంది ఈ మధ్య ఏంటంటే ఒక సందేహం అడుగుతున్నారు, ఏమండి మా అమ్మా నాన్నలు ఏ జాతకాలు చూపెట్టుకోలేదు కదా, వాళ్ళ లైఫ్ బాగానే ఉంది కదా, మరి మేము ఇన్ని చూపెట్టుకుంటున్నాం, మా లైఫ్ ఎందుకు ఇట్లా లేదు? రైట్. ఒకటి దీనికి ఒకటే ఒక సమాధానం అండి, అప్పుడులో ఓర్పు ఉండేది. ఎంతమంది వైఫులు ఇబ్బందులు పడ్డారో వాళ్ళకి తెలుసు. కానీ కుటుంబ వ్యవస్థను ఆలోచించుకుని వాళ్ళు దిగమింగుకుని దాన్ని భరించారు. అంటే ఇక్కడ కుజదోషం ఉండడం వల్ల విడిపోతారనేటువంటి భావన ఏంటంటే, విడిపోవడం అంటేను మానసికంగా విడిపోతారు, అది శారీరకంగా కాదు, లేకపోతే ఈ యొక్క వ్యవస్థ పరంగా కాదు. మానసికంగా విడిపోయినటువంటి వాళ్ళు ఒక ఇంట్లో ఉన్నా సరే వాళ్ళు ఒక బానిసగా చూస్తూ ఇంకో వ్యక్తిని ఉంటే కనుకను వాళ్ళ వైవాహిక జీవితం ఏం సరిగ్గా ఉన్నట్టు. ఇక్కడ ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనకి వ్యవస్థ పెరిగి అప్పట్లో అలా ఇంట్లో ఉన్న ఏదో బతకడం. ఒకప్పుడు ఒక పిల్లని పెంచడము, పెళ్లి చేయడమే చాలా పెద్ద విషయం. ఇప్పుడు వ్యవస్థల్లో ఏంటంటే కనుక అమ్మాయి ఫస్ట్ ఫోన్ చేసింది అనుకో, అమ్మా ఇక్కడ నాకు కొంచెం ఇబ్బంది అని వచ్చేసాయి,
ధైర్యం చెప్పట్లేదు. సో ఇప్పుడు ఏంటంటే మీరు వ్యవస్థ మారింది. నేను అంటుంది ఏంటంటే ఒకప్పుడు కుజ ప్రభావం ఉంది, ఇప్పుడు ఉంది. ఇప్పుడు ఏంటంటే కనుక తెగదంపులు చేసుకుని పక్కకి అప్పుడేమో వెళ్ళిపోతున్నారు. డైరెక్ట్ గా లైక్ చనిపోవటము అలా, ఇప్పుడేమో ఎక్కువ డైవర్స్. అంతే అండి, ఇలా జరుగుతుంది తప్ప కుజ ప్రభావం ఎప్పుడైనా చూపిస్తుంది. ఏదో ఈ రోజుల్లో చెప్పేటువంటి వాళ్ళు ముందుకొచ్చారని చెప్పేసి మేము సృష్టించింది కాదు, ఇప్పుడే ప్రభావం చూపిస్తుందని కూడా నేను చెప్పట్లేదు. మొన్న ఏదో కుజదోషం పుట్టి మొన్నటి నుంచే ప్రభావం చూపించి అందరు విడాకులు వస్తున్నాయని కూడా కాదు. ఏంటంటే వ్యవస్థ మారింది, ఆలోచన విధానాలు మారినాయి తప్ప కుజ ప్రభావం ఎప్పుడు ఒకేలాగుంది. అయితే రెండు, ఈ కుజదోషం ఉన్నటువంటి వ్యక్తిని, కుజదోషం ఉన్నటువంటి వాళ్ళని వివాహం చేసుకోండి అని చెప్పడంలో, సూచించడంలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటంటే, నీకు ఏ దోషం లేదు, నేను కుజదోషం ఉన్నటువంటి వాడిని నేను నిన్ను పెళ్లి చేసుకుంటున్నా కాబట్టి నాకున్నటువంటిది నీ మీద ప్రభావం చూపిస్తుంది. అదే నీకుంది, నాకుంది, ఇంకా ప్రభావం చూపెట్టడానికి ఏముంది? నీకు అర్థమైందా? కరెక్ట్. నీ కుజదోషం ఉంది, నీకు ప్రభావం ఎవరికి చూపెట్టాలి? ఇప్పుడు వివాహము, సంతానం అంటే నీ పార్ట్నర్కి చూపెట్టాలి. నీ పార్ట్నర్ అయినటువంటి నాకు కూడా ఉంది, ఇంకెక్కడ చూపిస్తుంది కుజ ప్రభావం? అందుకని అది పరిహారం పొందుతుంది. చాలామందికి ఇంకొక అపోహ ఏంటంటే లవ్ మ్యారేజెస్ చేసుకుంటారు. వాళ్ళు వివాహం అయిన తర్వాత సంతానపరమైనటువంటి ఇబ్బందులు పడుతున్నప్పుడు ఎప్పుడో జాతకానికి వస్తారు, ఏమండి మాకు ఇట్లా సంతానపరంగా ఇబ్బంది, చూస్తే అమ్మాయి కుజదోషం ఉంటుంది, అబ్బాయికి ఉండదు. ఇప్పుడు ఏం చేయాలి? ఇలాంటి కేసెస్లో అయిపోయింది. ఇది కుజ ప్రభావం అనేటువంటిది రెండు విషయాల్లో బాగా ప్రభావం చూపిస్తుంది. ఒకటి మ్యారేజ్ ఇష్యూస్, అంటే మ్యారేజ్ త్వరగా కాదు, చాలా ఆలస్యం అవుతుంది. రెండు సంతానం కలగకపోవడం కాదు, మిస్క్యారేజెస్ అవ్వడము, లేట్గా అవ్వడము, ఈ రకంగా ఇవన్నీ కుజదోషమే. సంతాన హాని ఎక్కడ కలుగుతుందంటే ఇందాక మనం చెప్పాం కదా, కాలసర్పదోషం, అక్కడ కలుగుతుంది. కుజుడు వల్ల ఏంటంటే సంతానం కలగదు, అంటే త్వరగా కలగదు, దానివల్ల అనేక ఇబ్బందులు పడుతుంటారు. ఇలాంటి కేసెస్లో ఏంటంటే కనుక సామరస్యము అనేటువంటి వ్రతం ఒకటి చేయాలని చెప్పేసి వేదం చెప్తుంది అనమాట. దానివల్ల ఈ కుజ ప్రభావం యొక్క ప్రభావం తగ్గుతుంది. ఇంకోటి, ఈ యొక్క కుజ ప్రభావం యొక్క దోషం ఎక్కడి వరకు ఉంటుంది, కుజదోషం యొక్క ప్రభావం ఎక్కడి వరకు ఉంటుంది, జీవితాంతం ఉంటుందా అనేటువంటి సందేహం కూడా చాలామందికి. దీని యొక్క ప్రభావం ఎక్కడి వరకు ఉంటుందంటే సంతానం కలిగేంత వరకే అని చెప్పేసి జ్యోతిషశాస్త్రం చెప్తుంది. మొన్న ఒక జాతకం వచ్చింది, ఆమెకి 58 ఏళ్ళు, ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుంటే ఎవరో చెప్పారంట, అమ్మ నీకు కుజదోషం ఉండడం వల్ల నీకు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. 58 ఏళ్ళ కుజదోషం ఏంది, వాళ్ళకి సంతానం కలిగింది, అన్నీ ఉన్నాయి. ఈ సంతానం ఎప్పుడైతే కలిగిందో అప్పుడే కుజదోషం పరిహారం పొందింది. కాబట్టి ఏదో గ్రహం యొక్క ఇబ్బంది తప్ప అన్నిటికీ కుజ ప్రభావమే, కుజదోషమే అని చెప్పేసి చాలామంది ఇంకోటి ఏమనుకుంటారంటే, కుజదోషం ఉన్న అమ్మాయిని చేసుకోవడం వల్లే నా కెరీర్ అంతా నాశనం అయిపోయింది, కాదు నేను దిగజారిపోయాను అని చెప్పేసి భావన చెందుతారు. అసలు కుజుడు అనేటువంటి వాడు కెరీర్ మీద డిపెండ్ అయి ఉండదు, కేవలం సంతానపరంగా వాళ్ళ యొక్క దాంపత్యపరమైనటువంటి వైవాహిక జీవితం మీదే ఆ యొక్క ఇంపాక్ట్ అనేది, పర్సనల్ రిలేషన్షిప్, వాళ్ళు ఎలా ఉన్నారు, అంతే. పిల్లలతో పిల్లలు పుట్టడం దాని అంతవరకే. ఏం లేదండి. కుజదోషము అనేటువంటి చేసేది ఏంటంటే వీళ్ళ యొక్క మాట హార్ష్గా ఉంటుంది, వీళ్ళు నిర్ణయించుకుందే ఖచ్చితంగా జరగాలనేటువంటి మొండిదల ఎక్కువగా, అవతల వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు అన్నమాట. ఇప్పుడు నేను ఇందాక కూడా చెప్పింది అదే, పూర్వకాలంలోనూ ఈ యొక్క కుజ ప్రభావం లేదా అంటే కనుక ఉంది, అప్పుడు ఆటోమేటిక్గా ఒకళ్ళు డామినేట్ చూపిస్తుంటే కనుక ఒకళ్ళు భరించేవాళ్ళు కాబట్టి అది సరిపోయేది. అంటే అది విడాకుల వరకు వెళ్లకుండా, అప్పుడు విడాకుల వ్యవస్థ అంటే చాలా పెద్ద విషయం. ఈ రోజుల్లో క్యాజువల్ అయిపోయింది. విడాకులు తీసుకుని వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే కనుక చేతులు ఎత్తాల్సిన పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే పేషెన్స్ తగ్గిపోయింది. అంతకు మించి కుజ ప్రభావం ఏదో ప్రభావం పెరిగిపోయిందని కాదు దీంట్లో, పేషెన్స్ లెవెల్స్ అంతే. సో అన్నీ ఆల్మోస్ట్ అసలు గ్రహాలు అంటే ఏంటి, జ్యోతిష్యం అంటే ఏంటి, మనం చాలామందికి ఉండే సందేహం ఏంటంటే అసలు ఆ కుజ శని దోషం ఏంటి, చాలా భయపడతారు. సో ఇప్పుడు అందరికీ మనం ఈ ద్వారా, ఈ ప్లాట్ఫామ్ ద్వారా అందరికీ ఒక క్లియర్ ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ.